మనకి డేటాలో ఏంటిదంటే మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ అనేటివి ఉంటాయన్నమాట. సో, స్పెసిఫిక్‌గా నువ్వు డేటా క్లీనింగ్ కానియండి, డేటా అనాలిసిస్ కానీ ఏదన్నా చేయాలి అంటే గనుక సో, అది ఏ కైండ్ ఆఫ్ డేటా అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో, ఇప్పుడు ఈ డేటాలో మనకి బేసిక్‌గా డేటా అంటే ఏంటిది? స్ట్రక్చర్డ్ డేటా, అన్‌స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా అని ఇలా వస్తాయి. సో, మళ్ళీ వాటిలో గూడా మనకి న్యూమరికల్ డేటా, కేటగోరికల్ డేటా అనేవి ఉంటాయి. ఇవి జాగ్రత్తగా విను. దీస్ ఆర్ ద కంప్లీట్‌లీ బేసిక్ వన్ అన్నమాట. సో, హ్మ్. ఇదెందుకు జాగ్రత్తగా వినంటున్నానంటే, సో, ఫర్ సపోజ్ ఇఫ్ యూ గో ఫర్ ఎనీ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్స్ ఏదైనా డేటా అనాలిసిస్ జాబ్స్‌కెళ్ళినప్పుడు, సో, వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ డేటా అని అడిగితే, సో, యూ ఆర్ సపోజ్డ్ టు టెల్ దట్ ఈస్ ఇట్ ది కమ్స్ అండర్ ద న్యూమరికల్ ఆర్ ద కేటగోరికల్. సో, మళ్ళీ మనకి న్యూమరికల్‌లో కంటిన్యూయస్, డిస్క్రీట్ అనేది ఉంటది. సో, ఈ డేటా టైప్స్ ఏంటివనేది ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? హ్మ్. కనిపిస్తుందా అభి స్క్రీన్ మీద? కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది డేటా అంటే. ఓకేనా? సో, ఈ డేటాలో మనకి 2 కేటగరీస్ ఉంటాయి. సో, ఫస్ట్ వన్ ఏంటిదంటే న్యూమరికల్ డేటా. సో, న్యూమరికల్ డేటా అంటే ఎలా ఉంటదంటే మేడ్ ఆఫ్ నంబర్స్ అన్నమాట. సో, నంబర్స్‌ని బేస్ చేసుకొని ఉన్న డేటాని మనము న్యూమరికల్ డేటా అంటాం. సో, ఈ న్యూమరికల్ డేటాలో మనకి సో, ఏజు, వెయిటు, నంబర్ ఆఫ్ చిల్డ్రను, షూ సైజు ఈ కైండ్ ఆఫ్ డేటా అంతా మనకి న్యూమరికల్ డేటా అని పిలుస్తాం. సో, కేటగోరికల్ డేటా అంటే ఏంటిదంటే మేడ్ ఆఫ్ వర్డ్స్. సో, ఐ కలర్ ఏంటిది? జెండర్ ఏంటిది? బ్లడ్ టైప్. సో, ఇవన్నీ మనం సో, వర్డ్స్ సిటీ ఏంటిది? టౌన్ ఏంటిది? లేదా రూరలా? అర్బనా? సో, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వస్తాం. సో, వాటిని మనం ఏమంటామంటే కేటగోరికల్ డేటా అంటాం. సో, న్యూమరికల్ అంటే మేడ్ ఆఫ్ నంబర్స్. కేటగోరికల్ అంటే మేడ్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. ఈ 2 టైప్స్ ఆఫ్ డేటా అనేది మనకుంది. సో, మళ్ళీ మనకు ఆ డేటాలో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. సో, న్యూమరికల్ డేటాలో కంటిన్యూయస్ డేటా అనేది ఒకటుంటది. డిస్క్రీట్ డేటా అనేది ఒకటుంటది. సో, కంటిన్యూయస్ డేటా అంటే ఏంటిదంటే దట్ ఈస్ లైక్ సో, ఏజ్ మనకి ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. వి ఆర్ నాట్ స్టక్ అట్ ది వన్ ఏజ్. సో, ఇప్పుడు 18 అంటే 18 లోనే మనం స్టక్ అయిపోము గదా! సో, అది హ్మ్. ఇంక్రీజ్ అవుతూ వస్తది. సో, దాన్ని మనం కంటిన్యూయస్ డేటా అని అంటాం. సో, నెక్స్ట్ వన్ ఏంటిదంటే డిస్క్రీట్ డేటా. సో, ఈ డిస్క్రీట్ డేటా ఏంటిదంటే దట్ ఈస్ హావింగ్ ద ఫైనైట్ ఆప్షన్స్. సో, నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్, షూ సైజ్ మనకి షూ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఓకేనా? సో, ఆ హ్మ్. కైండ్ ఆఫ్ డేటాని డిస్క్రీట్ డేటా అంటాం. సో, నెక్స్ట్ కేటగోరికల్‌కొచ్చేసరికి మళ్ళీ మనకి సో, కేటగోరికల్‌లో ఆర్డినల్, నామినల్ అనేది ఉంటది. సో, ఆర్డినల్ అంటే ఏంటిదంటే దట్ ఈస్ ఎ రేటింగ్. ఓకే. రేటింగ్ పెయిన్ సివియారిటీ హైయా, లోవా, మీడియమా? సో, ఇలాగ మనకేంటిదంటే దట్ యూ ఆర్ గోయింగ్ టు ఎవాల్యుయేట్. సో, మనం ఇప్పుడు ఏంటిది సో, ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ అడుగుతారు. గుడ్, వెరీ హ్మ్. గుడ్, బ్యాడ్, వర్స్ట్ ఆర్ డిసప్పాయింటెడ్ అని ఈ కైండ్ ఆఫ్ డేటా చూస్తాం. సో, ఈ డేటాని మనం ఏమంటామంటే ఆర్డినల్ డేటా అంటాం. సో, నెక్స్ట్ ఏంటిదంటే నామినల్ డేటా. సో, నామినల్ డేటాకి ఏమవుతదంటే సో, ఇప్పుడు ఐ కలర్ ఉంటది. ఎయిదర్ రెడ్ గాని ఉంటది, బ్లూ గాని ఉంటది, బ్రౌన్ గాని ఉంటది. సో, మనకి ఎక్కడ ఏం చేంజెస్ అనేటివి జరగవు. సో, డాగ్ బ్రీడ్ ఉంటది. సో, పొమేరియన్ ఉంటది మనకి. దాని తర్వాత ఏంటిది జర్మన్ షెపర్డ్. ఇవన్నీ మనకి చేంజెస్ అనేటివి జరగవు. సో, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద డాగ్ బ్రీడ్ టైప్ ఏంటిది డాగ్‌ది అని అడుగుతాను నేను. సో, అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నవి మనం మెన్షన్ చేస్తాం. సో, వీటిని మనము చేంజ్ చేసేకవ్వదు అండ్ యూ ఆర్ నాట్ గివింగ్ ఎనీ రేంజ్ ఫర్ ఇట్. సో, 0-5 వరకు రేంజు అలా మనకిచ్చేకవ్వదు. సో, ఆర్డినల్ డేటాలో ఏంటిదంటే సో, నీ యొక్క సాటిస్ఫాక్షన్ ఎంత ఉంది? సో, వాట్స్ యువర్ రేటింగ్? మూడ్ ఏంటిది? ఆర్ యూ హ్యాపీ ఆర్ సాడ్ ఆర్ ఫీలింగ్ ఎనీ మూడ్ స్వింగ్స్? ఓకే. ఆర్ యూ ఇరిటేటెడ్? ఇలాగ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేటివి మనకు దొరుకుతాయి ఆర్డినల్ డేటాలో. సో, నామినల్ డేటాలో మనకు ఆప్షన్స్ అనేటివి ఉండవు. ఓకేనా? సో, దిస్ ఈస్ యువర్ టైప్స్ ఆఫ్ డేటా వి ఆర్ హావింగ్. సో, వెన్ you're coming for the data structures or the data analysis or big data, so whatever. సో, ఇది మనకేంటిదంటే దిస్ ఈస్ యువర్ డేటా ఫైల్స్ అన్నమాట. డేటా ఫైల్స్‌లో మనకి ఏ కైండ్ ఆఫ్ డేటా ఉంటదనేది. సో, దాని తర్వాత వాట్ టైప్స్ ఆఫ్ డేటా యూ ఆర్ హావింగ్. అవి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది టైప్స్ ఆఫ్ డేటా అన్నప్పుడు సో, దట్ ఈస్ యువర్ డేటా టైప్స్. మనం డిస్కస్ చేసాం గదా! పైథాన్‌లో ఇంట్, ఫ్లోట్, క్యార్.
సో దాని ఉమ్, తర్వాత స్ట్రింగ్. ఇవన్నీ ఫస్ట్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్. ఓకేనా? సెకండ్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ ఏంటివంటే, సో దట్ ఈస్ యువర్ న్యూమరికల్ అండ్ కేటగోరికల్ డేటా. ఓకే. సో థర్డ్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఏంటివంటే, సో దట్ యు ఆర్ నాట్ యూజింగ్ లైక్ ఇంట్, ఫ్లోట్ ఇలా యూజ్ చేయలేం వీటిని. ఓకేనా? రిమైనింగ్ ఉమ్, టూ కేటగిరీస్ ఆఫ్ డేటాని మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో యూజ్ చేయలేం. సో వీటిని ఎప్పుడు మనం రిప్రజెంట్ చేయగలం అంటే, సో డేటాని మనం తీసుకుంటాం కదా ఫైల్స్. ఇప్పుడు డేటా అనాలిసిస్, ఐ మీన్ నువ్వు ఇందాక డేటా ఫైల్స్ తీసుకొని train.csv ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఉమ్, మనకి టైప్స్ ఆఫ్ డేటాని రిప్రజెంట్ చేస్తుంది. సో దాంట్లో నీకు కంప్లీట్ గా న్యూమరికల్ మాత్రమే కనిపిస్తుంది. ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ కైండ్ ఆఫ్ వర్డ్స్ దేర్ అన్నప్పుడు, సో దట్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ న్యూమరికల్ డేటా. సో నెక్స్ట్ కేటగోరికల్ డేటా. సో ఇప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ డేటా సెట్స్ లో మనకి ఈ కేటగోరికల్ డేటా అనేది కనిపిస్తుంటది. సో వాటిని నువ్వు రికగ్నైజ్ చేయాలి ఈ కైండ్ ఆఫ్ డేటా అనేది. సో నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఆఫ్ డేటా ఏంటిదంటే, దట్ ఈస్ యువర్ స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటిదంటే, దట్ ఈస్ యువర్ పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి కదా, సో వాటిని మనం స్ట్రక్చర్డ్ డేటా అంటాం. అంటే ఎప్పుడైతే మనం ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ ని అయితే ఫాలో అవుతున్నామో, సో వాటిని స్ట్రక్చర్డ్ డేటా అంటాం. సో ఇప్పుడు ఎక్సెల్ ని, సిఎస్వి ఫైల్స్ ని, వీటన్నిటిని స్ట్రక్చర్డ్ డేటా ఫైల్స్ అంటాం. సో ఎందుకంటే ఒక ప్రాపర్ ప్యాటర్న్ అనేది ఫాలో అయ్యి డేటాని అనేది స్టోర్ చేస్తాం. సో ఆ ప్రాపర్, సో దట్ ఈస్ యువర్ స్ట్రక్చర్డ్ డేటా. ఆ స్ట్రక్చర్డ్ డేటాలో మనకి ఏ కైండ్ ఆఫ్ డేటా ఉంది, ఎదర్ ఇట్ ఈస్ న్యూమరికల్ ఆర్ కేటగోరికల్. సో న్యూమరికల్ లో కంటిన్యూస్ డేటా ఉందా, డిస్క్రీట్ డేటా ఉందా? అర్థమవుతుంది అవి. yeah, ఐ okay. షో యూ ఎగ్జాంపుల్. ఒక్క నిమిషం. సో ఇప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. ఉమ్, సో ఇప్పుడు ఈ డేటా ఉంది కదా, సో ఇది మనకి స్ట్రక్చర్డ్ డేటా అంటాం. సో ప్రాపర్ గా మనకి రోస్, కాలమ్స్, ఓకే, ఇలాగా ఉండి మనం ఈ డేటా అంతా స్టోర్ చేసాం. సెకండ్ కి కనిపిస్తున్నాయి, యూఆర్ గోయింగ్ టు గివ్ ద న్యూమరికల్ డేటా. కంప్లీట్ గా న్యూమరికల్ డేటా ఉంటది అండ్ కేటగారికల్ డేటా రెండు ఉన్నాయి ఇక్కడ. అర్థమవుతుందా అవి? ah, నౌ యూ గాట్ ద పాయింట్, వాట్ ఈస్ దట్ స్ట్రక్చర్డ్ డేటా అండ్ ద కేటగారికల్ డేటా ఆర్ ద న్యూమరికల్ డేటా. సో ఈ కాలం అంతా మనం ఏమంటామంటే న్యూమరికల్ డేటా అంటాం. ఓకే. సో ఈ కాలం మనకు వచ్చేసి కేటగోరికల్ డేటా అంటాం. సో మళ్ళీ కేటగోరికల్ డేటాలో దట్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ నామినల్ డేటా. ఓకేనా? ఉమ్, సో అది మనకి. ఓకే, నౌ యూ గాట్ ద క్లారిటీ, రైట్? yeah, సో ఇది మనకి టైప్స్ ఆఫ్ డేటా ఉండేది. సో ఇప్పుడు, సో యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ న్యూమరికల్ ఆర్ క్వాలిటేటివ్ డేటా. సో క్వాలిటేటివ్ డేటా క్లియర్ గా నేను కింద నీట్ గా నోట్స్ రాశాను. సో టైం ఎక్కువ తీసుకోకూడదని నేను ఈ డయాగ్రామ్ చూపించేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నీకు. సో ఆర్ యు మ్యారీడ్? సో ఇక్కడ మనకి ఏంటిదంటే నామినల్ డేటా. సో నామినల్ డేటా అంటే కేటగోరికల్ డేటా ఉంది కదా ఇక్కడ. సో కనిపిస్తుంది అది. కేటగోరికల్ yeah, డేటాలో మనకి నామినల్ డేటా ఉంది. ఆ నామినల్ డేటా ఎలా ఉంటదనేది చూపిస్తున్నా చూడు. సో నామినల్ డేటా వాల్యూస్ represents discrete units and are used to label the variables. సో no quantitative value. సో ఓకే, ఇది మనకి ఎలా వస్తుంది అంటే, ఆర్ యు మ్యారీడ్, ఎస్ ఆర్ నో. ఓకే, ఇది మనకి నామినల్ అంటే మనకి ఆప్షన్స్ ఉంటాయి, యూ నీడ్ టు సెలెక్ట్ ఇట్ ఓన్లీ వన్ ఆప్షన్. సో వాట్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్? ఓకే, ఈ కైండ్ ఆఫ్ డేటాని మనము నామినల్ డేటా కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. సో ఓకే, yeah, నెక్స్ట్ వన్ ఆర్డినల్. సో ఈ ఆర్డినల్ డేటా ఏంటిదంటే, దిస్ ఈస్ యువర్ రేటింగ్ అన్నమాట. సో కస్టమర్ రేటింగ్ కి పూర్, వెరీ పూర్ ఎంత ఉంది, సో పూర్ ఎంత పర్సెంటేజ్ ఉంది, న్యూట్రల్, గుడ్, వెరీ గుడ్. సో ఈ కైండ్ ఆఫ్ డేటాని మనము ఆర్డినల్ డేటా అంటాం. ఓకేనా? సో ఫ్రమ్ ద లోయెస్ట్ టు హైయెస్ట్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ద రేటింగ్స్.
ఓకే. ఫర్ ఏ రెస్టారెంట్. సో, ఈ కైండ్ ఆఫ్ డేటా మనకి ఆర్డినల్ డేటా ఉంటది. సో, నెక్స్ట్ క్వాంటిటేటివ్ డేటా ఉంటది. సో, ఈ క్వాంటిటేటివ్ డేటా అంటే దట్ ఈస్ యువర్ టెంపరేచర్, వెయిట్, కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లేదంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ చిల్డ్రన్ వీటన్నిటికి మనం ఏమంటామంటే క్వాంటిటేటివ్ డేటా అంటాం. సో, ఈ క్వాంటిటేటివ్ డేటాలో మళ్ళీ మనకి డిస్క్రీట్ డేటా. డోంట్ గెట్ కన్‌ఫ్యూజన్ అభి. క్వాంటిటేటివ్ అన్నా, న్యూమరికల్ అన్నా 2 ఒకటే. ఓకేనా? ఓకే. హ్మ్. ఓకే. సో, క్వాలిటేటివ్ డేటా అన్నా, కేటగారికల్ డేటా అన్నా 2 ఒకటే. సో, అలా అయినా పిలుస్తాం, ఇలా అయినా పిలుస్తాం మనం. ఓకేనా? సో, ఇప్పుడు హ్మ్. డిస్క్రీట్‌లో సో, దట్ ఈస్ యూ ఆర్ హావింగ్ సో, ఇప్పుడు చూడు సో, క్వాంటిటేటివ్ డేటా ఆర్ ఎ కౌంట్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్. సో, రిజల్ట్స్ ఇన్ అన్ యాక్టివిటీ ఆర్ ఎనీ ఐటెమ్. సో, ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏ సింగిల్ హౌస్ హోల్డ్ కెన్ హావ్ 1 ఆర్ 2 కార్స్. సో, బట్ ఇట్ కెనాట్ హావ్ 1.6 అర్థమైతుందా? ఉంటే ఆ! 1 లేదా 2 కానీ మనకు 1.6 అలా ఉండవు. అంటే యూ ఆర్ నాట్ హావింగ్ మనకి ఫ్లోట్ వాల్యూస్ అనేటివి మనం మెన్షన్ చేయలేం. ఆ డిస్క్రీట్ డేటాలో. అర్థమైందా? ఆ! సో, ఫర్ సపోజ్ యూ యూ కెన్ సే దట్ ఏమని చెప్పొచ్చు సో, వాట్స్ యువర్ ఏజ్ అన్నప్పుడు కంప్లీట్‌లీ 27 అని జెప్తాం. ఓకే. యూ ఆర్ నాట్ గోయింగ్ టు మెన్షన్ ఇట్ యాస్ ఎ 27.5 అని మనం మెన్షన్ జేయం ఎప్పుడు గూడా. సో, ఆ కైండ్ ఆఫ్ డేటాని. సో, 27 సో, రౌండ్ ఫిగర్ అంటామే 27 లేదా 28, 29 సో, ఈ నంబర్స్‌ని మనము డిస్క్రీట్ డేటా అంటాం. సో, నెక్స్ట్ కంటిన్యూయస్ డేటా ఏంటిదంటే దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో, ఇప్పుడు 5 ఫీట్ 9 ఇంచెస్. ఓకే. 5 ఫీట్ 4 ఇంచెస్. సో, ఈ టైప్ ఆఫ్ డేటాని మనం ఏమంటామంటే కంటిన్యూయస్ డేటా దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. ఓకే. సో, మనకి మళ్ళీ కంటిన్యూయస్ డేటాలో ఇంటర్వెల్ డేటా ఒకటుంటది. సో, దాని తర్వాత రేషియో డేటా ఉంటది. సో, ఇంటర్వెల్ డేటా అంటే ఏంటిది దట్ షుడ్ బి రేంజ్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగెటివ్ ఇంటర్వెల్స్. సో, ఇక్కడ టెంపరేచర్ కనిపిస్తుందా? -10, -5, 0, +5, +10, +15. సో, ఈ టెంపరేచర్ మనకి ఏమవుతదంటే దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు షో యూ ద రేంజ్ అన్నమాట. సో, పాజిటివ్ అండ్ నెగెటివ్ వాల్యూస్ ఇంటర్వెల్స్ బిట్వీన్‌లో ఉన్నదాన్ని మనం ఏమంటామంటే సో, ఇంటర్వెల్ డేటా అంటాం. ఓకేనా? సో, నెక్స్ట్ రేషియో డేటా దట్ ఈస్ యువర్ లెంగ్త్ ఇన్ ఇంచెస్. ఓకే. సో, లెంగ్త్ ఇంచ్ 5 ఓకే. ఈ టైప్ ఆఫ్ డేటాని మనం ఏమంటామంటే రేషియో డేటా అంటాం. ఓకే. హ్మ్. సో, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందేంటిదంటే న్యూమరికల్ డేటా, కేటగోరికల్ డేటా. న్యూమరికల్ డేటాలో మనకి కంటిన్యూయస్ డేటా ఉంటది, డిస్క్రీట్ డేటా ఉంటది. కేటగోరికల్ డేటాలో ఆర్డినల్ డేటా, నామినల్ డేటా. ఇవి 4 గుర్తుపెట్టుకో చాలు. ఓకేనా? ఓకే. హ్మ్. హ్మ్. సో, నౌ కమింగ్ ఇంటు ద యాక్చువల్ వన్. సో, సెకండ్ నెక్స్ట్ వన్ ఏంటిదంటే డేటా ప్రీ ప్రాసెసింగ్. సో, ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటిదంటే, సో, మనకిక్కడ ఈ ఫైల్ చూపిస్తాను ఎక్సెల్ ఫైలు. సో, ఈ ఎక్సెల్ ఫైల్ అంతా మనకి దట్ ఈస్ యువర్ రా డేటా. ఓకే. సో, ఇక్కడ నీకు నాన్ అని కనిపిస్తుందా? నాన్. సో, బ్లాంక్‌వి. సో, ఇలాగ మనకేమవుతాయంటే దోస్ యూ కెన్ కాల్ ఇట్ యాస్ ఎ రా డేటా. సో, ఈ రా డేటాలో నువ్వు ఏదైనా అనాలిసిస్ చేయాలి అనుకుంటున్నావనుకో, ఫర్ సపోజ్ క్యాలరీ స్కోర్ ఇది యాక్చువల్లీ లేదా సో, క్యాలరీస్ పర్ డే. సో, క్యాలరీస్ పర్ డే సో, ఒక్కొక్క పర్సన్ ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నారు అనేది నువ్వు కాలిక్యులేట్ చేయాలి అనుకుంటే, సో, వాటిని ఈ కైండ్ ఆఫ్ డేటా నాన్ అనేటివి మనకెక్కడా లేకుండా చూసుకోవాలి. అప్పుడైతేనే నీకు అక్యురేట్ రిజల్ట్స్ అనేటివొస్తాయి. లేకుండా మామూలుగానే అంత డేటాని తీసుకొని ఇదే ఎక్సెల్ ఫైల్‌తో నేను డేటా అనాలిసిస్ చేస్తే గిన నాకు అక్యురేట్ రిజల్ట్స్ అనేటివి రావు. అర్థమైతుందా అభి? అవును. సో, దానికోసమే మనం ఫస్ట్ ఏం జేయాలంటే, ఏవన్నా బ్లాంక్ సో, ఇలాగేంటిదంటే, మనకేవన్నా బ్లాంక్ సెల్స్ ఉన్నాయా? సో, ఇప్పుడు నేను ఇది రిమూవ్ జేస్తాను. సో, 3 రిమూవ్ జేశానంటే, ఇది బ్లాంక్ సెల్. సో, ఇప్పుడు ఇలాంటి బ్లాంక్ సెల్స్ ఏమన్నా ఉన్నాయా డేటా సెట్‌లో? ఓకే. లేదా ఇలాంటి టైప్ ఆఫ్ నాన్‌వేమన్నా ఉన్నాయా? లేదా ఏదన్నా రిపీటెడ్ కాలమ్ మళ్ళీ సో, ఇక్కడ చూడు 420, 420, 420, 420 సో, అలా నీకు ఆల్‌మోస్ట్ 5 టైమ్స్ డిస్‌ప్లే అవుతుంది. సో, బట్ ఇక్కడ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. అర్థమైతుందా? హ్మ్. సో, హ్మ్. ఇప్పుడు ఇదే కాలము 10 టైమ్స్ నాకు రిపీట్ అయ్యింది అంటే గిన సో, 2.8, 1, 1, 720, 3, 420, 1 ఐస్ క్రీమ్. సో, ఇలాగ మనకి ఇదే కాలము
నాకు 10 టైమ్స్ రిపీట్ అయిందంటే దాన్ని డూప్లికేట్ డేటా అంటాం. సో, అప్పుడు 10 టైమ్స్ రిపీట్ అయితే నీకు అనాలిసిస్‌లో ఏమవుతది? యూ ఆర్ గోయింగ్ టు సీ ద డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ఇట్. సో, కాబట్టి ఒకదానికి ఇప్పుడు నీ పేరే తీసుకుంటాను. ఇట్స్ ఓకే. మీ క్లాస్ ఉంటది. బీటెక్ క్లాస్ థర్డ్ ఇయర్. సో, సీఎస్‌సి ఆ క్లాస్‌లో ఆ సెక్షన్‌లో నాకు అభిరామ్ అనే పేరుతో 10 టైమ్స్ నేను డేటా క్రియేట్ చేశాను. ఓకేనా? సో, ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? ఓకే. నాకు అక్కడ ఉండేది 30 మెంబర్సే. కానీ నీ పేరుతో నేను ఆల్మోస్ట్ 9 ఎక్స్‌ట్రా సెల్స్‌ని నేను క్రియేట్ చేశాను ఇక్కడ. అంటే ఇప్పుడు నాకు ఓవరాల్‌గా స్ట్రెంత్ ఎంత వస్తుంది ఇక్కడ? 39 స్ట్రెంత్ వస్తుంది. బట్ నాకున్నది 30. అర్థమైతుందా అభి? ఆ! సో, ఇప్పుడు నాకు 30 స్ట్రెంత్ ఉండాల్సింది 39 చూపిస్తుంది. అంటే సో, నాకిక్కడ హ్మ్. డూప్లికేట్ వాల్యూస్ 9 డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. సో, వాటిని మనం ఎరేజ్ చేస్తేనే నీకు కరెక్ట్ అవుట్‌పుట్ అనేది వస్తది. అర్థమైందా? సో, ఇలాంటివి మనకి రా డేటా సెట్‌లో చాలా ఉంటాయి. వాటిని క్లీన్ చేసి మనము క్లీన్ చేసి ప్రాపర్‌గా డూప్లికేట్ వాల్యూస్ అన్నీ ఎరేజ్ చేసుకొని, నల్ వాల్యూస్ తీసేసి సో, ఓకే. మనకి న్యాన్ అని గాని, మిస్సింగ్ వాల్యూస్ కానీ అన్నిటిని మనం ఎరేజ్ చేసి, ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ డేటాది కిందికి తీసుకొస్తే, ఆ డేటాని మాత్రమే మనము డేటా అనాలిసిస్‌కి యూజ్ చేయగలం. ఓకే. సో, అప్పుడైతేనే మనకి కరెక్ట్ అక్యురసీ నువ్వెంతైతే రిజల్ట్ కావాలనుకుంటున్నావో, ఆ పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది మనకి డిస్‌ప్లే అవుతది. ఏదైనా అనాలిసిస్ చేసినప్పుడు. లేదంటే అవ్వదు. ఓకేనా? ఆ! సో, దిస్ ఈజ్ యువర్ డేటా ప్రీ ప్రాసెసింగ్. సో, ఇప్పుడు డేటా ప్రీ ప్రాసెసింగ్‌లో మళ్ళీ మనకి సో, హౌ ఇట్ గోస్ ఆహ్, మనకి వర్క్ ఫ్లో ఎలా ఉంటది అంటే, ఫస్ట్ యూ నీడ్ టు లోడ్ యువర్ రా డేటా సెట్. సో, దెన్ యూ నీడ్ టు ప్రీ ప్రాసెస్ యువర్ డేటా సెట్. సో, ప్రీ ప్రాసెస్ అంటేనే నీకు గుర్తు రావాల్సింది డేటా ప్రీ ప్రాసెసింగ్‌లో మనకి డేటా క్లీనింగ్ సో, ఓకే. నెక్స్ట్ వన్ శాంప్లింగ్ ద డేటా, డేటా ట్రాన్స్‌ఫర్మేషన్, ఫీచర్ ఇంజినీరింగ్, ఇంబాలెన్స్‌డ్ డేటా ఇవన్నీ మనం ప్రాసెస్ చేసేదాన్ని ఏమంటామంటే డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటాం. అర్థమైందా అవి? హ్మ్. So data pre-processing is the step where you are going to clean the data and you are going to do some transformation and you are going to do that data normalization. So, okay, that is what your data pre-processing. So దాని తర్వాత ఏం చేస్తామంటే నెక్స్ట్ you need to extract your features. Whatever the features you need to train your model so that you are going to extract it. For suppose సో, ఇప్పుడు నేను కాలిక్యులేట్ చేస్తా. సో, నువ్వు ఒక చార్ట్ చూసింటావు. సో, ఈ ఏజ్‌కి, ఈ హైట్‌కి ఇంత వెయిట్ మాత్రమే ఉండాలి అని. అబ్జర్వ్ చేసావా ఎప్పుడన్నా? ఆ! ఎక్కడన్నా చేస్ అబ్జర్వ్ చేసావా? సో, ఆ! నాకిప్పుడు చే ఏంటిదంటే వెయిట్‌ని అంటే హైట్, ఏజ్‌ని బేస్ చేసుకొని మనము వెయిట్ ఎంత ఉండాలి అనేది కాలిక్యులేట్ చేస్తాం. లేదా వెయిట్, హైట్‌ని బేస్ చేసుకొని ఏజ్ ఎంత ఉండాలి? లేదా ఏజ్, వెయిట్‌ని బేస్ చేసుకొని హైట్ ఎంత ఉండాలి? అనేది మనం ఈ కాలిక్యులేట్ చేస్తాం గదా! సో, ఇప్పుడు నీకు ఓవరాల్ డేటా సెట్ ఇస్తాను. సో, ఇప్పుడు ఏంటిది నేమ్ ఉంటది నాకు. సో, ఓకే. దాని తర్వాత ఏంటిది అంటే లైక్ బర్త్ ప్లేసు ఆర్ ద డేట్ ఆఫ్ బర్త్. సో, వీటిలో నీకు సో, వెయిట్‌ని కాలిక్యులేట్ చేయాలంటే ఏ ము ఉప్ ఏ 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ నీకు కావాలిక్కడ? వెయిట్, హైట్, ఏజ్. కదా! సో, ఇప్పుడు నీకు 5 ఫీచర్స్ ఉన్నాయిక్కడ. సో, ఈ 5 ఫీచర్స్‌లో నువ్వు వెయిట్‌ని ఏంటంటే నువ్వు వెయిట్‌ని కాలిక్యులేట్ చేయాలంటే హైట్, ఏజ్ ఈస్ ఏజ్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్. సో, అది మనకి ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అన్నమాట ఇక్కడ. ఓకేనా? ఆ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్‌ని తీసుకొని మోడల్‌ని ట్రైన్ చేస్తాం. సో, మోడల్‌ని ట్రైన్ చేసి మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ తీసుకున్న డేటా సెట్‌లో 80% ఆఫ్ డేటాని మనము మోడల్‌ని ట్రైన్ చేసేకి తీసుకొని 20% డేటాని టెస్ట్ చేస్తాం. సో, ఇప్పుడేం చేస్తామంటే నువ్వు డాగ్‌కి ట్రైన్ చేస్తావు. ఓకేనా? సో, బిస్కెట్‌ని క్యాచ్ చేయడమనో, లేదంటే షేక్ హ్యాండ్ ఇవ్వమనో, లేదంటే సమ్‌వేర్ యూ ఆర్ గోయింగ్ టు ఆస్క్ సే హాయ్ ఇలాగ మనము ట్రైన్ చేస్తాం ఫస్ట్. సో, దాని తర్వాత ట్రైన్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ యూ ఆర్ గోయింగ్ టు టెస్ట్ ఇట్. యెస్ ఆర్ నో? సో, అది ఆ! కరెక్ట్‌గా
ఇన్స్ట్రక్షన్ ఫాలో అయిందా లేదా అనేది చెక్ చేస్తాం. సో అలాగే మనము డేటా సెట్స్ సారీ మిషన్ లెర్నింగ్ లో మోడల్స్ ని ట్రైన్ చేసేటప్పుడు సో ట్రైనింగ్ కి మనము 80% డేటాని తీసుకుంటాం. సో ఆ 80% డేటా అంటే ఏంటిదంటే సో ఈ డేటా సెట్ ఉంది కదా ఇప్పుడు. సో ఈ డేటా హ్మ్. సెట్ లో నేను ఆల్మోస్ట్ ఏం చేస్తానంటే దీన్ని కంప్లీట్ గా డేటా ప్రీ ప్రాసెసింగ్ చేసేస్తా. డేటా ప్రీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత నాకు అరౌండ్ 125 ఏమో ఉన్నాయి. 126 ఉన్నాయి వాల్యూస్. ఓకే. ఈ 126 వాల్యూస్ లో నేను 100 వాల్యూస్ వరకే నేను ట్రైన్ చేస్తాను. ఓకేనా. సో రిమైనింగ్ 25 వాల్యూస్ అన్ని నేను టెస్టింగ్ కోసం వాడతాను. అర్థమవుతుందా? ఇప్పుడు టెస్టింగ్ ఎందుకు చేస్తామంటే సో కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తుందా లేదా దానికోసం మనం మోడల్ ని టెస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే. సో దట్ యు ఆర్ డూయింగ్ ద ఎవాల్యుయేట్ ద మోడల్. సో మేక్ ద ప్రిడిక్షన్స్. ఇలా మనకి డేటా ప్రీ ప్రాసెసింగ్ అనేది మిషన్ లెర్నింగ్ లో జరుగుతాయి. సో దిస్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు ట్రైన్ యువర్ మోడల్ బేసికల్లీ. ఓకే. హ్మ్. సో ఫస్ట్ నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ దట్ ఈస్ యువర్ డేటా క్వాలిటీ. సో ఈ డేటా క్వాలిటీ ఎందుకు అంటే గిన సో నీ కరికులం లో అదే ఉంది. ఫస్ట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద డేటా pre-processing and then you need to move for the data quality and the data cleaning. ఓకే. సో డేటా ప్రీ ప్రాసెసింగ్ వీక్స్ 4 to 5 మీ కరికులం గురించి నేను చెప్తున్నాను. సో డేటా క్లీనింగ్ అండ్ డేటా క్వాలిటీ. వాటికి ముందు డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటిది, డేటా అంటే ఏంటిది, టైప్స్ ఆఫ్ డేటా ఎంత ఉన్నాయనేది నేను ఇప్పుడు వరకు డిస్కస్ చేశాను నీకు. సో దాని తర్వాత నౌ వీఆర్ మూవింగ్ ఫర్ ద డేటా క్వాలిటీ. సో ఈ డేటా క్వాలిటీ అంటే ఏంటిది? సో డేటా క్వాలిటీ ఉంటేనే మనం ఏదైనా సరే చేయగలం. సో డేటా క్వాలిటీగా లేదు అంటే గన యూ ఆర్ నాట్ సపోజ్ టు డూ ఎనీథింగ్. సో నీకు ఆ కన్సిస్టెన్సీ అనేది ఉండదు. నీకు ఏమన్నా ప్రిడిక్ట్ చేయాలంటే ప్రిడిక్షన్ వాల్యూస్ అనేటివి రావు. అక్యురసీ. సో ఇప్పుడు 80% అక్యురసీ రావాలనుకుంటున్నప్పుడు డేటా సెట్ క్వాలిటీ డేటా అనేది మనకు ఉండాలి. సో ఆ క్వాలిటీ డేటా లేకుండా జస్ట్ ర్యాండమ్ గా డేటా సెట్ తీసుకున్నాను కదా, సో ఆ డేటా సెట్స్ తో నేను అనాలిసిస్ చేస్తా అంటే కాదు. So, so why we need this data quality is here, so that if you are aiming for the accuracy, you need to have the complete data, quality of data here. So, okay. And the next one is completeness. So these are the key dimensions of the data quality. అభి వింటున్నావా? వింటున్నా. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? రైట్. సో కీ డైమెన్షన్స్ ఆఫ్ డేటా క్వాలిటీ. సో దాంట్లో డేటా షుడ్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ ద రియల్ వరల్డ్ ఫ్యాక్ట్స్ ఆర్ ద ఈవెంట్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఆఫ్ ఎ పర్సన్ షుడ్ మ్యాచ్ దేర్ యాక్చువల్ ఏజ్. సో ఇప్పుడు నీకు నీ ఫేస్ ని చూపించి నేను ఒక 30 అంటాను. ఓకే. అప్పుడు యాక్సెప్ట్ చేయలేం. నా ఏజ్ ని చూపించి ఒక 60 అంటే గిన అది యాక్సెప్ట్ చేయలేం. సో ఇప్పుడు ఏంటిదంటే రియల్ వరల్డ్ ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని మనము ఆ డేటా అనేది మనం మెన్షన్ చేయాలి ఏజ్ అనేది. సో అలా లేకుండా సో ఒక పర్టికులర్ పర్సన్ కి సో ఇప్పుడు ఓటు వేసేకి నేను 18 అని చెప్తున్నా. సో బట్ నువ్వు 15 మీదే పెట్టేసి డేటాని సో ఏజ్ 15 అనే పెట్టేస్తావు. బట్ యు ఆర్ షోయింగ్ దట్ హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. అలా పెడితే మనకి ఏమవుతుందంటే అక్యురసీ అనేది కరెక్ట్ గా రాదు. అర్థమవుతుందా? సో దానికోసం అక్యురసీ కావాలి అంటే రియల్ వరల్డ్ ఫ్యాక్ట్స్ అనేవి మనం మెన్షన్ చేయాలి డేటా సెట్ లో. సో కంప్లీట్నెస్. సో ఈ కంప్లీట్నెస్ అంటే ఏంటిదంటే ఎక్కడ కూడా మిస్సింగ్ వాల్యూస్ అనేది మనకు కనిపించకూడదు. సో ఇప్పుడు నీ యొక్క డీటెయిల్స్ కావాలి అంటాను. సో నీ డీటెయిల్స్ అన్నిటితో నాకు ఏమిటంటే నీ ఫోన్ నెంబర్, ఓకే, నీ సర్నేమ్, సో వాట్స్ యువర్ రిజిస్టర్ నెంబర్, ఓకే, వాట్స్ యువర్ ఫోన్ నెంబర్, వాట్స్ యువర్ ఈమెయిల్ ఐడి, ఓకే, సో ఇన్ విచ్ ఇయర్ యు ఆర్ స్టడీయింగ్, సో వాట్స్ యువర్ డిపార్ట్మెంట్, ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ కావాలి నేను ఐడెంటిఫై చేయాలి అంటే. సో దట్స్ కంప్లీట్లీ యూ అని నాకు ఐడెంటిఫై అవ్వాలంటే సో ఈ డేటా అంతా నా దగ్గర ఉండాలి. సో ఈ డేటాలో నాకు ఏది మిస్ అయినా సరే ఐ కాంట్ సో నేనేంటిదంటే కంప్లీట్ గా అది నువ్వే అని నేను చెప్పలేను. అర్థమవుతుందా? సో నీ పేరుతోనే నీ డిపార్ట్మెంట్ లోనే నీ ఇయర్ లోనే ఓకే నీ ఇనిషియల్ తోనే వేరే అదర్ పర్సన్ అనే వాళ్ళు ఉంటారు ఆబ్వియస్లీ. అవునా? సో అప్పుడు ఏంటిదంటే ఒక ఒక డేటా వాల్యూ మనకి ఏదైనా మిస్ అయినా సరే
మనకి డేటా అనాలిసిస్ అనేది జరగదు. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. సో నెక్స్ట్ వన్ ఏంటిదంటే కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. సో పర్సన్ షుడ్ బి ద సేమ్ ఇన్ ఆల్ రికార్డ్స్. సో ఇప్పుడు మనకి పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఉంటుంది. సో ప్రెసెంట్ అడ్రస్ ఒకటి ఉంటుంది. సో ప్రెసెంట్ అడ్రస్ లో నువ్వు ఇప్పుడు లేకపోవచ్చు. సో పర్మనెంట్ అడ్రస్ మాత్రం నీకు కామన్ గా ఉంటది. సో ఆ పర్మనెంట్ అడ్రస్ అనేది మనకి ఎక్కడ చేంజ్ అవ్వకూడదు. సో ఆ పర్మనెంట్ అడ్రస్ కూడా మనకి చేంజ్ అయిందంటే సో మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది ఉండదన్నమాట. అంటే నువ్వు ఏ ఫైల్స్ అయినా తీసుకో. సో నీ ఫస్ట్ ఇయర్ డేటా సెట్ ఫైల్ అయినా, సెకండ్ ఇయర్ డేటా సెట్ ఫైల్ అయినా, థర్డ్ ఇయర్ డేటా సెట్ ఫైల్ అయినా సరే, నీ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా కన్సిస్టెంట్ గా ఉండాలంటే యాజ్ ఇట్ ఈస్ ద సేమ్. ఫస్ట్ ఇయర్ లో ఏముందో, సెకండ్ ఇయర్ లో ఏముందో, థర్డ్ ఇయర్ లో, ఫోర్త్ ఇయర్ లో, ఫైనల్ ఇయర్ వరకు అదే డేటానే ఉండాలి. సో ఫస్ట్ ఇయర్ లో ఒక డేటా, సెకండ్ ఇయర్ లో ఒక డేటా నీ పేరు మీద, థర్డ్ ఇయర్ లో ఒక డేటా అలా ఉంది అంటే కదా. సో మనం ప్రాపర్ గా అనలైజ్ చేయలేం. సో వెదర్ యూ అభి అనే వాళ్ళు నువ్వా కాదా అని మనం చెప్పలేం. ఓకేనా. సో దానికోసం కన్సిస్టెన్సీ అనేది మనం మెయింటైన్ చేయాలి. అప్పుడే ఆ క్వాలిటీ, డేటాకి క్వాలిటీ ఉందని మనం చెప్పగలం. ఓకే. హ్మ్. సో నెక్స్ట్ వన్ టైమ్ లైన్స్. సో ఈ టైమ్ లైన్స్ ఏంటంటే దట్ ఈస్ ద డేటా షుడ్ బి అప్డేటెడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, స్టాక్ మార్కెట్ ఐడియా ఉందా నీకు? స్టాక్ మార్కెట్ ఏమన్నా విన్నా. ఐడియా లేదా? పోనీ వెదర్ రిపోర్టింగ్, హ్మ్. వెదర్ రిపోర్ట్ ఐడియా ఉందా నీకు? ఆ! ఐడియా ఒక్క ఉంది. నిమిషం. ఐడియా ఉందా? ఆ! సో బేసిక్ గా మనకి ఏంటిదంటే యాక్చువల్లీ దీంట్లో కనిపించాలి. హ్మ్. సో లొకేషన్, హ్యూమిడిటీ, దాని తర్వాత విండ్ స్పీడ్. సో అలా మనకి ఏంటిదంటే సో టైము, టెంపరేచరు, సో విండ్ స్పీడ్ ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం మెన్షన్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఒక 10 days బ్యాక్ది తీసుకొని నేను డేటా ప్రిడిక్ట్ చేస్తూ వెదర్ ని ప్రిడిక్ట్ చేయగలను ఆ 10 days బ్యాక్ డేటాతో. ఓకేనా. నువ్వు ఎప్పుడో 1 year డేటా సెట్ తీసుకొచ్చి ఇప్పుడు ఉన్న క్లైమేట్ నేను ప్రిడిక్ట్ చేయమంటే కష్టం. అర్థమవుతుందా? హ్మ్. సో అంటే యూ నీడ్ టు బి అప్ టు డేట్ అన్నమాట. సో నేను నన్ను వెదర్ ప్రిడిక్ట్ చేయమంటున్నావు, నువ్వు వెదర్ ప్రిడిక్ట్ చేయమని చెప్పేసి నాకు ఆల్మోస్ట్ యూ గేవ్ ది 2 years బ్యాక్ ఆఫ్ డేటా సెట్. సో ఆ 2 years బ్యాక్ ఆఫ్ డేటా సెట్ ఇస్తే నేను కరెంట్ వెదర్ ని నేను ఎలా ప్రిడిక్ట్ చేయగలను? చేయలేను కదా. 10 days బ్యాక్ది కానీ లేదంటే 5 days బ్యాక్స్ది కానీ నాకు డేటా సెట్ ఇచ్చావంటే డేటా మొత్తం ఇస్తే సో నేను ప్రిడిక్ట్ చేయగలను ఇప్పుడు మనకి ఎంత టెంపరేచర్ ఉంటుంది, సో వర్షం ఉంటుందా లేదా, క్లౌడీగా ఉంటుందా అనేది నేను క్యాల్కులేట్ చేయగలను. సో అప్పుడే మనం సో దట్ యూ నీడ్ టు బి మెయింటైన్ ద అప్ టు డేట్ డేటా సెట్. ఓకే. నెక్స్ట్ వన్ యూనిక్నెస్. సో యూనిక్నెస్ అనేది ఉండాలి. నో డూప్లికేట్ రికార్డ్స్ షుడ్ బి ఎగ్జిస్ట్. సో ఇందాక చెప్పాను కదా. సో నాకు 30 మెంబర్సే ఉన్నారు స్ట్రెంత్, బట్ నాకు 39 ఉంది అంటే నాకు ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఏవో రిపీట్ అయ్యాయి. సో ఆ డూప్లికేట్ వాల్యూస్ ని నేను డిలీట్ చేయాలి. ఓకే. యూనిక్ వాల్యూస్ తోనే నాకు అనాలిసిస్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది, లేదంటే కాదు. అండ్ ద నెక్స్ట్ వన్ వ్యాలిడిటీ. సో వ్యాలిడిటీ అంటే ఏంటిదంటే డేటా మస్ట్ కన్ఫర్మ్ టు డిఫైన్డ్ ఫార్మాట్స్ అండ్ ద రూల్స్. ఓకే. సో ఈమెయిల్ షుడ్ కంటైన్ @. సో డేట్ షుడ్ కంటైన్ మంత్, ఇయర్ అండ్ డేట్. ఓకేనా. ఈ ఫార్మాట్ లో మాత్రమే మనకు ఉండాలి. సో ఈమెయిల్ కాకుండా నువ్వు యాస్ట్రిక్ పెట్టేసి లేదా సమ్ అదర్ హ్యాష్ లేదా $, ఆ కైండ్ ఆఫ్ సింబల్స్ ని యూజ్ చేసి నువ్వు ఈమెయిల్ అడ్రస్ ని అక్కడ ప్లేస్ చేయాలంటే అది కాదు. సో ఓకే, వ్యాలిడ్ డేటా ఫార్మాట్స్, రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. సో okay, and the హ్మ్. next one is relevance. So customer location may be relevant for delivery analysis, not for age prediction. సో కస్టమర్ లొకేషన్ మనము డెలివరీ అనాలిసిస్ కోసం మనం పెట్టుకుంటాం.
సో ఏజ్ ని మనం ప్రిడిక్ట్ చేయలేం కదా, ఏజ్ ని బట్టి సో ఇక్కడ ఈ లొకేషన్ లో ఉంటాడు అనేది మనం చెప్పలేం కదా. సో ఏ డేటా సెట్ మనకి దేన్ని ప్రిడిక్ట్ చేయడానికి కావాలో ఆ డేటా సెట్ మాత్రమే కావాలి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ది తీసుకొచ్చి నేను వెదర్ ప్రిడిక్ట్ చేయమంటే చేయలేను, బికాస్ దట్ ఈస్ నాట్ ద సూటబుల్ వన్. ఓకే. సో నేను వెదర్ ప్రిడిక్ట్ చేయాలంటే వెదర్ డేటా సెట్ మాత్రమే కావాలి. స్టాక్ ప్రిడిక్షన్స్ చేయాలంటే స్టాక్‌ది మాత్రమే కావాలి. సో ఇలాగ రిలవెంట్ డేటా మనము తీసుకోవాలి. సో అప్పుడే సో ఈ 7 పారామీటర్స్ అన్నీ నీకు కంప్లీట్‌గా సాటిస్ఫై అయితేనే అది క్వాలిటీ ఆఫ్ డేటా అనేది మనం చెప్తాం. ఓకే. సో దిస్ ఈస్ యువర్ డేటా క్వాలిటీ. సో నౌ కమింగ్ టు ద డేటా ప్రీ ప్రాసెసింగ్. సో ఇక్కడ డేటా ప్రీ ప్రాసెసింగ్ లో మనకి డేటా క్లీనింగ్ ఉంది. సో ఫస్ట్ వన్ ఈజ్ హియర్ డేటా క్లీనింగ్. సో ఈ డేటా క్లీనింగ్ లో బేసిక్ గా మనం ఏం చేస్తామంటే, సో దట్ యు ఆర్ గోయింగ్ టు క్లీన్ ద మిస్సింగ్ వాల్యూస్ అండ్ యు ఆర్ గోయింగ్ టు రిమూవ్ ద నాయిసీ డేటా. సో నాయిసీ డేటా అంటే ఏంటిదంటే, ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఆ సో ఇప్పుడు ఇది కనిపిస్తుందా, బ్రేక్ఫాస్ట్ లో నేను 1 అని మెన్షన్ చేశాను. ఆ 1 కి బదులు నేను ఏ పెట్టాను. సో ఇప్పుడు ఇదేమవుతుందంటే నాయిసీ డేటా కిందికి వస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ అన్ని కాలమ్స్ లో కూడా నాకు అన్ని రోస్ లో నాకు 1 కనిపిస్తుంది. బట్ నాకు ఫస్ట్ రో లో మాత్రము ఏ అని కనిపిస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ డేటాని మనము నాయిసీ డేటా అని చెప్తాం. ఓకేనా. సో లేదా ఏ కాదు, లేదా నెక్స్ట్ ఏంటిది ఏ కైండ్ ఆఫ్ డేటా, అట్ ద రేటు, సో లేదా హ్యాష్, లేదా సమ్ అదర్ థింగ్ ఏదన్నా. సో మైనస్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ నీకేమన్నా కనిపిస్తే దాన్ని నాయిసీ డేటా అని చెప్పి చెప్తాం. ఓకే. సో అలాంటివి ఉంటాయి. సో వాటన్నిటిని మనం ఐడెంటిఫై చేసి వాల్యూస్, మిస్సింగ్ వాల్యూస్ ఏమన్నా ఉంటే వాటిని అన్నిటిని రిమూవ్ చేసేదాన్ని, ఆ ప్రాసెస్ ని ఏమంటారంటే డేటా క్లీనింగ్ అంటారు. ఓకేనా అది. సో డేటా క్లీనింగ్ routines work to clean the data by filling in the missing values, smoothing the noisy data, identify or removing the outliers. సో అవుట్లయర్స్ ఏంటిదంటే నేను క్లియర్ గా అప్కమింగ్ క్లాసెస్ లో నేను చెప్తాను. ఓకే. రిజాల్వింగ్ ఇన్కన్సిస్టెన్సీస్. సో డర్టీ డేటా. సో ఇఫ్ యూజర్స్ బిలీవ్ ద డర్టీ డేటా డర్టీ, దే ఆర్ అన్లైక్లీ టు ట్రస్ట్ ద రిజల్ట్స్. ఓకే. సో మనం రిజల్ట్స్ ని కంప్లీట్ గా సాటిస్ఫై అవ్వాలి యూజర్స్ అంటే గన డేటా అనేది ప్రాపర్ గా ఉండాలి. సో ఇప్పుడు నువ్వు రా డేటా తీసుకొచ్చి రిజల్ట్స్ ని ప్రిడిక్ట్ చేసి దిస్ ఈస్ యువర్ ప్రిడిక్టెడ్ రిజల్ట్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకేనా. ప్రాపర్ రిజల్ట్ ఉండాలి. సో ఓకే. హౌ వీ నీడ్ టు పర్ఫార్మ్ దిస్ డేటా క్లీనింగ్. సో రిమూవింగ్ ద అన్వాంటెడ్ అబ్జర్వేషన్స్, ఫిక్స్ ద స్ట్రక్చరల్ ఎర్రర్స్, మేనేజ్ ద అవుట్లయర్స్, హ్యాండిల్ ద మిస్సింగ్ డేటా. ఓకేనా. సో ఇది మనం హౌ టు పర్ఫార్మ్. సో ఇప్పుడు నేను కోడ్ చూపిస్తాను. ఓకే. సో దిస్ ఈస్ ద యాక్చువల్ డేటా సెట్ వి యూస్డ్. ఓకే. నేను యూజ్ చేసిన డేటా సెట్ ఏంటిదంటే ఇదే. సో ఆల్మోస్ట్ నీకు 60 కాలమ్స్ వస్తాయి ఇక్కడ. ఓకే. 60 అప్ టు వెయిట్ వరకు 60 కాలమ్స్. ఓకే. సో 125 రోస్ ఉన్నాయి నీకు. సో ఇవన్నీ 125 రోస్. ఓకేనా. సో దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద అనాలిసిస్, సో ఆ డేటా సెట్ లో ఏమున్నాయి అనేది మనం క్లారిటీగా తెలుసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటిది, జీపీఏ ఉంది, జెండర్, బ్రేక్ఫాస్ట్, సో క్యాలరీస్ చికెన్, సో క్యాలరీస్ డే, క్యాలరీ స్కోర్ ఏంటిది, సో దాని తర్వాత కాఫీ, కంఫర్ట్ ఫుడ్ ఏంటిది, కంఫర్ట్ ఫుడ్ రీజన్స్ ఏంటివి. ఓకేనా. సో కంఫర్ట్ ఫుడ్ రీజన్స్ కోడెడ్ ఏంటివి. ఓకేనా. సో దట్ యు ఆర్ గివింగ్ ద రేటింగ్ అనమాట. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈటింగ్ చేంజెస్, ఈటింగ్ చేంజెస్ కోడెడ్. ఓకే. సో ఈటింగ్ చేంజెస్ కోడెడ్ మళ్ళీ ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ వన్ సో ఈటింగ్ అవుట్. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా అవి. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే స్టూడెంట్ డేటా సెట్స్ ని మనం తీయాలనుకుంటామో, సో ఆ స్టూడెంట్స్ డేటా సెట్ లో యూ నీడ్ టు హ్యావ్ ద క్లారిటీ. సో ఇప్పుడు ఈ డేటా సెట్ ఉంది చూడు.
సో ఈ డేటా సెట్ లో మనకి ఏమైందంటే, సో దేర్ యూ ఆర్ హ్యావింగ్ ద హౌ మెనీ కాలమ్స్ యూ ఆర్ హ్యావింగ్ అవి ఒకసారి కౌంట్ చేయి, కాలమ్స్ ఏమేమి ఉన్నాయి. 2, 3, 4, 5, 6, 7, 10. 10. So student ID, name, gender, age, class, math, science, English, social, total. So this is your 10 column. అప్పుడు ఆ నేమ్స్ ఏంటివి, కాలమ్ నేమ్స్ ఏంటివి అనేది మనకు తెలియాలి. ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్. సో ఎంత వరకు ఉంది మనకి ఇక్కడ? సో అరౌండ్ 56 ఉంది. సో 56 అంటే మీకు ఎన్ని డేటా వాల్యూస్ ఉన్నాయంటే 55. సో పైది మనం వదిలేయాలి ఇక్కడ. సో ఈ ఫస్ట్ రోని మనం వదిలేయాలి, బికాస్ మనకి అక్కడ కాలమ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని వదిలేసి సో 2 నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి ఎండ్ అయింది 56 దగ్గర. సో దానికోసం మనకి 55 వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా. దట్ యూ షుడ్ నో. సో ఇప్పుడు మనము మళ్ళీ స్టూడెంట్ ఐడి ఉంది, నేమ్, జెండర్, ఏజ్ ఇవన్నీ చూసుకోవాలి. ఏం కాలమ్ నేమ్స్ ఉన్నాయని చెక్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఐ విల్ షో యూ వాట్ యు ఆర్ డూయింగ్ హియర్. సో డేటా క్లీనింగ్ లో ఇందాక చదివిందే. సో రిమూవ్ ద అన్వాంటెడ్ అబ్జర్వేషన్స్, ఫిక్స్ ద స్ట్రక్చరల్ ఎర్రర్స్, మేనేజింగ్ ద అవుట్లయర్స్, హ్యాండ్లింగ్ ద మిస్సింగ్ డేటా. సో ఇది నీకు ఉన్న శాంపుల్ డేటా సెట్. సో ఈ శాంపుల్ డేటా సెట్ లో సో నేమ్, ఏజ్, జెండర్, మార్క్స్, దీస్ ఆర్ యువర్ కాలమ్ నేమ్స్. సో ఇక్కడ 4 rows ఉన్నాయి మనకి. ఓకేనా. సో బాగా అబ్జర్వ్ చేస్తే ఏజ్ దగ్గర మనకి ఒకటి మిస్సింగ్ వాల్యూ ఉంది, అంటే బ్లాంక్ వాల్యూ. శ్యామ్ కి మనము ఏ ఏజ్ మనం ఇవ్వలేదు. ఓకేనా. సీతకు వచ్చేసరికి సీతకు కూడా మనము జెండర్ ని మనం మెన్షన్ చేయలేం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, సీతకి మార్క్స్ దగ్గర ఏబిసి అని ఉంది. అంటే మనకి ఇక్కడ న్యూమరికల్ డేటా ఉండాలి, బట్ మనకు వచ్చింది ఏంటిదంటే కేటగోరికల్ డేటా. ఏబిసి ఇస్ యువర్ కేటగోరికల్ డేటా. ఓకే. బట్ మనము ఓవరాల్ గా వాట్ ఈస్ ద హైయెస్ట్ మార్క్స్ అని మనం అనాలిసిస్ చేయాలనుకున్నాం అనుకో. సో అప్పుడు ఏబిసి అనేది ఉంది. ఎలా చెప్తాము విచ్ ఇస్ ద హైయెస్ట్ అని? సో నలుగురిని మనం క్యాల్కులేట్ చేసి నలుగురిలో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి అనేది మనం ప్రిడిక్ట్ చేయగలం. సో ఏబిసిని ఒకటి పెట్టేసుకొని మనం ప్రిడిక్ట్ చేసి ఇప్పుడు సీతకి హైయెస్ట్ వచ్చింటే మనం ఏం చేస్తాం? చేయలేం కదా. సో దానికోసం ఆ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఏమన్నా ఉంటే మనము వాటిని ఎరేజ్ చేయాలి. సో ఈ కైండ్ ఆఫ్ డేటా సెట్ ని మనము రా డేటా సెట్ అంటాం. ఓకేనా అవి. సో నేను ఇప్పుడు ఫర్ సపోజ్ డూ యూ నో హౌ వి ఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద మీన్ వాల్యూ? 3 యాడ్ చేసి అన్ని యాడ్ చేసి బై టోటల్ కదా. సో ఇప్పుడు నేను మార్క్స్ కి మీన్ వాల్యూ కనుక్కోమంట. సో మీన్ వాల్యూ కనుక్కోమన్నప్పుడు నాకు ఇక్కడ ఉండేది ఏబిసి. సో నేను 3 వాల్యూస్ తో నేను కనుక్కోలేను మీన్ వాల్యూ. సో ఆ కేసెస్ లో మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే రిజల్ట్, అక్యురేట్ రిజల్ట్ అనేది నీకు రాదు. మీన్ వాల్యూ, అక్యురేట్ మీన్ వాల్యూ అనేది నీకు రాదు. సో దానికోసం మనం ఈ డేటా సెట్ ని క్లీన్ చేస్తేనే మీకు ఏదైనా సరే ప్రిడిక్షన్స్ అనేటివి చేసుకోగలం. ఓకే. Now you got the clarity what is that raw data, what you are going to clean in the raw data. అర్థమైందా? So now coming to this main steps of data cleaning. First, remove or fix the missing values. సో ఇక్కడ మనకి మిస్సింగ్ వాల్యూస్ కనిపిస్తుంది కదా. శ్యామ్ కి ఏజ్ మెన్షన్ చేయాలి, సీతకి జెండర్ మెన్షన్ చేయాలి. ఫస్ట్ వాటిని మనము రిమూవ్ చేసి వేరేది ఏదైనా సరే. సో కొన్ని మెథడ్స్ ఉన్నాయి ఆ మిస్సింగ్ వాల్యూస్ ని మనం రీప్లేస్ చేసేకి. అవి ఏంటో మనం మళ్ళీ చూద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్, హ్యాండిల్ ద డూప్లికేట్స్, రిమూవ్ ద రిపీటెడ్ రోస్. సో ఫర్ సపోజ్ నాకు సీత 2 సార్లు రిపీట్ అయిందంటే సో ఒక వాల్యూ చాలు, ఇంకో వాల్యూని మనం రిమూవ్ చేయాలి. సో ద నెక్స్ట్ వన్ ఏంటిదంటే కరెక్ట్ ద డేటా టైప్స్, కన్వర్ట్ ద ఏజ్ ఫ్రమ్ టెక్స్ట్ టు నెంబర్స్. ఓకే. సో ఇప్పుడు శ్యామ్ కి నేను ఏం చేస్తాను, 25 అని నేను లెటర్స్ లో రాస్తాను. ఓకే. అది మనము
నంబర్‌లోకి కన్వర్ట్ చేయాలి. ఆ కైండ్ ఆఫ్ డేటా సెట్ కూడా మనం అంటే ఆ కైండ్ ఆఫ్ స్టెప్ కూడా మనం తీసుకోవాలి. నెక్స్ట్ వన్ హ్యాండిల్ ఇన్‌కన్సిస్టెన్స్ డేటా. సో, మెయిల్ అని ఎలా అయితే మెయిల్ ఇక్కడ చూడు మనకి మెయిల్ ఒకసారి ఎమ్ క్యాపిటల్ ఉంది, ఎమ్ స్మాల్ ఉంది. ఓకే. హ్మ్. అలా 2 విధాలుగా రాయకూడదు. రాస్తే ఏదో ఒక వన్ టైప్ లోనే రాయాలి. ఎయిదర్ యూ కెన్ యూజ్ ద ఎమ్ క్యాపిటల్ ఆర్ ఎమ్ స్మాల్ లెటర్. ఓకే. సో, హ్మ్. క్యాపిటల్ లెటర్ గానివ్వండి, స్మాల్ లెటర్ గానివ్వండి, కంప్లీట్‌గా జనరల్‌గా అదే కన్సిస్టెన్సీని మనం మెయింటైన్ జేయాల. ఒకసారి స్మాల్ లెటర్ రాసి, ఒకసారి క్యాపిటల్ లెటర్ రాస్తే అది ఇన్‌కన్సిస్టెంట్ డేటా కిందకొచ్చేస్తది. ఓకేనా? హ్మ్. And the next one, remove the outliers, remove the unrealistic values. So age is equals to 200. So that is not the correct one. అవునా కాదా? హ్మ్. సో అది మనం చూసుకోవాలన్నమాట. సో ఇవి మనం చేయాల్సిన థింగ్స్ అన్నమాట. ఓకేనా? సో నౌ హ్మ్. గెట్టింగ్ ఇంటు ద ప్రోగ్రామింగ్. సో ఫస్ట్ మనము ఈ నేను యాక్చువల్లీ వాడుతుంది గూగుల్ కొలాబ్. హ్మ్. సో ఈ ఇంటర్ఫేస్ అంతా గూగుల్ కొలాబ్ అన్నమాట. సో నువ్వు జస్ట్ గూగుల్‌లోకెళ్ళి జస్ట్ గూగుల్ కొలాబ్ పైథాన్ అని క్లిక్ చేస్తే నీకిక్కడ పైనొస్తది. సో దాన్ని క్లిక్ చేసినావంటే నీకు గూగుల్ కొలాబ్ ఓపెన్ అయిపోతది. సో ఆ గూగుల్ కొలాబ్‌లోనే మనము కోడింగ్ అంతా చేసేయొచ్చు. సో నీకెప్పుడైనా సరే ఎక్కడైనా ఓపెన్ చేసుకోవాలనుకుంటే గూగుల్ కొలాబ్ ఓపెన్ చేసి నీ వర్క్ అంతా నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఓకే. కంప్లీట్‌గా అది నీకు ఫీజిబిలిటీ ఉంటది. నీ వర్క్ ఎక్కడైనా సరే చెక్ చేసుకోవడానికి గూగుల్ కొలాబ్ ఈస్ వెరీ బెస్ట్ వన్. ఓకే. సో హ్మ్. ఫస్ట్ థింగ్ వి నీడ్ టు డూ సో దట్ యూ నీడ్ టు ఇంపోర్ట్ ద డేటా లైబ్రరీస్ హియర్. సో హ్మ్. మనం ఈ డేటా అనాలిసిస్ కానీ, డేటా ప్రీ ప్రాసెసింగ్ గాని, డేటా క్లీనింగ్ గాని ఇవేదైనా సరే చేయాలి అంటే గిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ పైథాన్ యూ నీడ్ టు ఇంపోర్ట్ ద లైబ్రరీస్. ఓకేనా? హ్మ్. సో దట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ ఏం చేశాను? ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ, ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి. సో ఇక్కడ పాండాస్ ఎందుకు అంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ డూయింగ్ ద డేటా అనాలిసిస్. ఓకేనా? సో డేటా అనాలిసిస్ ని మనం చేయడానికి పాండాస్ ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ నంపై. సో నంపై ఏంటిదంటే దట్ యూ కెన్ యూజ్ దిస్ నంపై ఫర్ ద డేటా సారీ యాక్చువల్లీ పాండాస్ ఈస్ ఫర్ డేటా ప్రీ ప్రాసెసింగ్ యాక్టివిటీస్. సో ఓకే డేటా క్లీనింగ్ చేసేకి వీటన్నిటికీ మనకి ఏంటిదంటే పాండాస్ యూజ్ అవుతుంది. సో నంపై వచ్చేసరికి సో దట్ యూ కెన్ డూ ద అనాలిసిస్ ఫర్ ద డేటా. ఓకే. హ్మ్. సో ఈ 2 లైబ్రరీస్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఓకే. నాకు టైం ఉంటే నేనేమనుకున్నానంటే యాక్చువల్లీ బిఫోర్ వెన్ ఐయామ్ ప్రిపేరింగ్ దిస్ నోట్స్. సో నేను నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు పాండాస్, నంపై గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. బట్ నీకంత టైం ఉండదు గదా! అని జస్ట్ ఒక బ్రీఫ్ టాక్ లాగా చెప్పేసి వాటిని దాని తర్వాత మూవ్ అయిపోదాం అనుకున్నాను. సో, ఎనీవే వి ఆర్ హావింగ్ టైమ్. సో, వాట్ ఆర్ దీస్ లైబ్రరీస్ అనేటివి నేను క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? సో, బట్ ప్రస్తుతానికి పాండాస్‌ని డేటా క్లీనింగ్ కోసం, నంపైని డేటా అనాలిసిస్ కోసం వాడతాం. ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకో. ఓకేనా? సో, ఇక్కడ ఇంపోర్ట్ పాండాస్ అని మాత్రం గూడా మనం టైప్ చేయొచ్చు. సో, ప్రతిసారి మనము పాండాస్ అనేటివి యూజ్ చేయలేము గాబట్టి, సో, ఏం జెప్తున్నానంటే, సో, మనం ఇలా కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ పాండాస్, ఇంపోర్ట్ నంపై. ఓకే. సో, ఇలా కూడా మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ యాజ్ అంటే ఏంటిదంటే దట్ ఈస్ యువర్ అలియాస్. సో, యాజ్ పీడీ. సో, ఇప్పుడు నేను పాండాస్ అని కంప్లీట్‌గా యూజ్ చేయకుండా జస్ట్ షార్ట్ ఫార్మ్‌లో సో, పాండాస్ నేను ఎక్కడైతే యూజ్ చేయాలో సో, దానికి నేను షార్ట్ అంటే స్వీట్ నేమ్‌గా పీడీ అని పెట్టుకున్నా. సో, నంపైకి ఎన్‌పి అని పెట్టుకున్నా. ప్రతిసారి నేను నంపై ఎన్‌యుఎంపీవై నంపై అని రాయకుండా జస్ట్ ఎన్‌పి అని షార్ట్ ఫార్మ్‌లో రాసేస్తే సరిపోతది. ఓకేనా? హ్మ్. సో, ప్రతిసారి నేను సాయి అభిరామ్ అని పిలవకుండా జస్ట్ సాయి లేదా అభి ఇలా పిలుస్తుంటాం గదా! అంటే షార్ట్ ఫార్మ్స్. సో, ప్రతిసారి అంత పెద్ద పేరు పిలవకుండా, ప్రతిసారి అంత పెద్ద పేరు వర్క్ చేయకుండా షార్ట్ ఫార్మ్‌లో మనము
ఇలా వాడతాం. సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ, ఇంపోర్ట్ నంపై యాజ్ ఎంపీ. సో పాండాస్ ని పీడీ లాగా, నంపైని ఎన్పీ లాగా మనము ఇంపోర్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటిదంటే లోడింగ్ ద డేటా. సో ఇప్పుడు మనము డేటా సెట్ ని లోడ్ చేయాలి, అంటే డేటా సెట్ ని ఈ ప్రోగ్రామింగ్ లోకి ఇంపోర్ట్ చేయాలి మనం. అర్థమవుతుందా? సో దానికోసం మనం ఫస్ట్ గూగుల్ కొలాబ్ లో ఇక్కడ ఫైల్ కనిపిస్తుందా నీకు? ఫైల్ ది ఉమ్, కర్సర్ చూడు. ఉమ్, సో ఆ కర్సర్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన ఆరో మార్క్ కనిపిస్తుందా? ఆ, అప్లోడ్. సో ఇక్కడ మనము అప్లోడ్ చేయాలి. సో నీకు ఏదైతే కావాలో డాక్యుమెంట్ ఫైల్, సో దాన్ని మనము అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఉమ్, సో అప్లోడ్ చేశాక మనము ఇక్కడ లోడ్ చేసుకోవాలి డేటాని. ఓకే. సో ఆ లోడ్ చేసుకోవడానికి ఏంటిదంటే సో డేటా. ఓకే. ఇప్పుడు నాకు ఈ లోడ్ చేసుకున్న డేటా అంతా వచ్చేసి ఈ డేటా వేరియబుల్ లో క్రియేట్ అవుతుంది. ఓకే. ఉమ్. అర్థమవుతుందా? సో ఆ ఇప్పుడు నేను ఒక డేటా బాక్స్ మళ్ళీ ఇక్కడ తీసుకున్నాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు. ఆహా, లేదు లేదు. ఇదా నువ్వు అడుగుతుంది? ఆ, కాదు, అది ప్రింట్ డేటా అన్నప్పుడు నాకు వచ్చిన అవుట్పుట్ అది. ఆ, నేను చెప్పేది విని ఇప్పుడు. సో ఇప్పుడు ఉమ్, ఏంటిదంటే యూ నీడ్ టు లోడ్ దట్ డేటా. సో పాండాస్ ని మనం ఏం చేస్తున్నామంటే పాండా లైబ్రరీని నువ్వు అడుగుతున్నావు టు రీడ్ దట్ డేటా. సో దానికోసం సో ఇప్పుడు డేటా ఈజ్ ఈక్వల్స్ టు, ఈ డేటా అంటే ఏంటిదంటే వేరియబుల్ అన్నమాట. సో నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏదైతే రీడ్ చేస్తున్నావో ఈ ఫుడ్ అండర్ స్కోర్ కోడెడ్ డాట్ సిఎస్వి ఫైల్లో నుంచి ఏ డేటా అయితే రీడ్ చేస్తున్నావో ఆ డేటా అంతా వచ్చి నాకు ఈ డేటా వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. ఉమ్, అర్థమవుతుందా? యా, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటాం. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే 3 వాల్యూ ఎక్కడ స్టోర్ అయింది నాకు? ఇక్కడ ఏ వాల్యూలో స్టోర్ అయింది. సో అలాగే మనం ఏం చేస్తామంటే సో ఈ డాట్ సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాను అంతా తీసుకొచ్చి నేను ఈ డేటా వేరియబుల్లో రీడ్ చేసి స్టోర్ చేస్తున్నాం. అర్థమవుతుందా? సో దానికోసం సో ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ద ఫైల్ ఇన్ పాండాస్, సో దిస్ ఈస్ ద సింటాక్స్ యూ నీడ్ టు రైట్. డేటా ఈజ్ ఈక్వల్స్ టు సింటాక్స్ పిడి అవి డాట్. లైక్ అవి గుర్తుపెట్టుకోవాలా ఈ సింటాక్స్? ఇవి గుర్తుపెట్టుకోవాలి కదా. రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి, ఇవన్నీ మనకి రాసే స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ రీడ్ ద ఫైల్ ఇన్ ద పాండాస్, సో సిఎస్వి ఫైల్ ని రీడ్ చేయి అని చెప్పి నేను అడిగినప్పుడు సో నువ్వు రాయాల్సిన స్టేట్మెంట్ ఏంటిదంటే పిడి డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. అర్థమైందా? సో డేటా ఈజ్ ఈక్వల్స్ టు పిడి డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. సో ఈ బ్రాకెట్స్ మధ్యలో నువ్వు ఏ ఫైల్ అయితే వాడాలనుకుంటున్నావో ఆ ఫైల్ ని మనము మెన్షన్ చేయాలి ఇక్కడ, ఫైల్ నేమ్. అర్థమైందా అవి? ఓకే. సో అప్పుడు మనము రీడ్ చేసినప్పుడు నీకు ఈ డేటా మొత్తం వచ్చేసి ఈ డేటా దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే. సో అప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్రింట్ ద డేటా. సో ప్రింట్ ద డేటా అన్నప్పుడు నాకు డేటా మొత్తం, సో ఇప్పుడు నీకు ఎక్సెల్ ఫైల్లో ఏ డేటా అయితే ఉందో సో ఆ డేటా అంతా నీకు డిస్ప్లే చేస్తుంది. సో నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో జీపీఏ 2.4, జెండర్ 2, బ్రేక్ఫాస్ట్ 1, సో క్యాలరీస్ చికెన్ 430. సో ఇదే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో 0 కాలం, సో సారీ 0 రో, సో 2.4, 2, 1 క్యాలరీస్ 430. రెస్టోర్ను. సో అలాగా మనకి 124 అంటే 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 124. సో 1 నుంచి స్టార్ట్ చేస్తే 125 రోస్ ఉన్నాయని మనం మెన్షన్ చేస్తాం. సో ఓకేనా? సో ఇక్కడ చూడు 125 రోస్, 61 కాలమ్స్ ఉన్నాయి మనకి ఓవరాల్ గా. సో ఇలాగే నీకు సో రఫ్ గా నీకు ఏముంది డేటా సెట్ లో అనేది చూపిస్తుంది. సో దట్ యు ఆర్ రీడింగ్ ద సిఎస్వి ఫైల్ ఇన్ పాండాస్. ఓకే. సో ఈ 3 లైన్లు మనకి ఈ ఈ లైను, సో ఈ లైను, ఈ లైను. ఓకేనా? సో ఆ 3 లైన్లు
మనము రీడింగ్ ద ఫైల్ CSV ఫైల్ ఇన్ పాండాస్. అర్థమవుతుందా అవి? సో ఫస్ట్ if you want to read the file in CSV, first you need to import. So you need to import the library, and the next one, so you need to create the variable to store the data set whatever you are going to read. So దాని కోసం pd dot okay read underscore CSV ఏంటవి? సిఎస్వి అంటే ఫైలా? CSV అంటే ఇప్పుడు మనకి ఎక్సెల్ ఫైల్ ఉంది కదా ఇది. సో ఆ ఎక్సెల్ ఫైల్ మనకి CSV అంటాం. ఇప్పుడు సిఎస్వి ఎక్సెల్ ఫైల్ రెండు ఒకటేలాగే కనిపిస్తాయి. సో సిఎస్వి అంటే ఏంటిదంటే కామా సపరేటెడ్ వాల్యూస్. కామా సపరేటెడ్ వాల్యూస్ అంటే ఏంటిదో చూపిస్తాను నాకు. ఒక నిమిషం పోయింది. ఆ సిఎస్వి ఫైల్ ఎలా కనిపిస్తుందో చూపిస్తా. యాక్చువల్లీ ఇది కాదు, ఒక్క నిమిషం. సిఎస్వికి ఎక్సెల్ కి డిఫరెన్స్ ఏంటిది అనేది చూపిస్తాను. సో మామూలుగా ఎక్సెల్ లో మనకి రోస్ అండ్ కాలమ్స్ లోనే కనిపిస్తుంది సిఎస్వి ఫైల్. ఓకే, బట్ వెన్ యు ఆర్ ఓపెనింగ్ ఇన్ ద నోట్ ప్యాడ్, సో ఇలా మనకు కనిపిస్తుంది అనమాట. కామా సపరేటెడ్, కామాలు కనిపిస్తున్నాయా నీకు? సో అది కామా సపరేటెడ్ వాల్యూ. అర్థమవుతుందా? సేమ్ థింగ్ ఐ షో ఇట్ ఎడిట్ ఇన్ నోట్ ప్యాడ్. ఇప్పుడు కనిపించిందా? GPA కామా జెండర్ బ్రేక్ఫాస్ట్. సో కామా లాగా కనిపించేస్తా ఉన్నాయి నీకు. ఇది కామా సపరేటెడ్ వాల్యూ. కామా సపరేటెడ్ వాల్యూ అంటే దట్ ఈస్ యువర్ CSV ఫైల్. ఓకేనా? సో డాట్ ఎక్సెల్ అన్నప్పుడు ఆ ఎక్సెల్ ని నువ్వు ఓపెన్ చేస్తే నీకు ఎక్సెల్ ఫార్మాట్ లోనే కనిపిస్తుంది. సో ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, ఇది నీకు అర్థమైంది కదా, హౌ వీఆర్ గోయింగ్ టు రీడ్ ద CSV ఫైల్. సో ఫస్ట్ మనము రెండు లైబ్రరీస్ అన్న ఏంటి ఫైల్ రీడ్ చేయడానికి ఆ రెండు లైబ్రరీస్ వాడతామన్నా? ఒక లైబ్రరీ చాలు ఫైల్ రీడ్ చేయడానికి. మనము సో రీడ్ రైట్ ఓన్లీ పాండాస్ లోనే మనం చేయగలం. ఓకేనా? ఇది మనకి న్యూమరికల్ అనాలిసిస్ చేస్తుంది NumPy. సో పాండాస్ మనకి డేటా క్లీనింగ్, సో డేటా ఫైల్ ని రీడ్ చేయడం, రైట్ చేయడం, ఇవన్నీ మనకి ఈ పాండాస్ లైబ్రరీ చేస్తుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద 3 steps you are going to do whenever you are trying to read the CSV file in pandas. Okay, first import pandas as PD. ఓకేనా? సో దాని తర్వాత సో వేరియబుల్ క్రియేట్ చేయాలి. నేను C is equals to అని పెడుతున్నా. C is my variable where I am going to store all the data. So okay, from the CSV file to this C variable. Okay, and the next one, if you want to check whether the data is stored in the C variable or not. So okay, దానికోసం నేను print statement రాస్తున్నా. So this is how we are going to read the file, CSV file in the pandas. Okay, అర్థమైందా అవి?
సో ఈ ప్రాసెస్. ఇప్పుడు మనము లైబ్రరీస్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం. డేటాని లోడ్ చేసేసాం. ఓకేనా? సో ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటిదంటే, సో థట్ యూ నీడ్ టు ఎక్స్‌ప్లోర్ టు ద డేటా. ఓకే. ఎక్స్‌ప్లోర్ ఇన్ ద సెన్స్ యూ నీడ్ టు గో త్రూ ఆల్ ద డేటా వాల్యూస్. సో మనం మాన్యువల్‌గా చెక్ చేసేది వేరు. సో ఓకే. ఇలాగా ప్రాక్టికల్‌గా చెక్ చేసేది వేరనమాట. సో మాన్యువల్‌గా చెక్ చేసింది ఎందుకంటే దట్ యూ నీడ్ టు గెట్ ద క్లారిటీ. సో వాట్ ఆర్ ద కాలమ్ నేమ్స్ యూ ఆర్ హావింగ్? హౌ మెనీ కాలమ్స్ యూ ఆర్ హావింగ్? హౌ మెనీ రోస్ యూ ఆర్ హావింగ్? సో ఇదంతా నీకు క్లారిటీ రావాలనమాట. సో దానికోసం మనం మాన్యువల్‌గా చెక్ చేసుకున్నాం. సో బట్ ఇప్పుడేంటిదంటే దట్ ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్‌ప్లోర్ ద డేటా విత్ ద పాండాస్ ఇన్ ద పైథాన్. సో ఇది మనకి చేస్తున్నది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ప్రింట్. ఓకే. ఇక్కడ ఇక్కడ చూడు ఈ స్టేట్మెంట్. ప్రింట్ డేటా డాట్ హెడ్. ఓకే. ఈ హెడ్ అని నేను మెన్షన్ చేసినప్పుడు నాకు ఫస్ట్ 5 వాల్యూస్ ఉంటాయి గదా! ఆ 5 వాల్యూస్ మాత్రమే నాకు డిస్‌ప్లే చేస్తది. ఫస్ట్ 5 అర్థమైందా? సో, బై డిఫాల్ట్ నాకు హెడ్ అని నేను మెన్షన్ చేస్తే, హెడ్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తే, నాకు ఫస్ట్ 5 రోస్ మాత్రమే డిస్‌ప్లే చేస్తది బై డిఫాల్ట్. ఓకేనా? ఓకే. సో, ఇఫ్ ఐ వాంట్ టు గెట్ 10 వాల్యూస్. సో, దీని మధ్యలో 10 అని ఇచ్చేసామంటే 10 వాల్యూస్‌ని నీకు ప్రింట్ చేస్తది. ఓకేనా? సో, ఇప్పుడు ఎందుకంటే అగైన్ ఐ నీడ్ టు రన్ ఆల్ ది స్టేట్మెంట్స్ ఉండదు. ఓకేనా? సో, ఇప్పుడు అప్‌లోడ్ అయింది. ఇక్కడ మనం అప్‌లోడ్ చేసుకోవాలి. ఓకే. హ్మ్. సో, ఐమ్ రన్నింగ్ ఆల్ ద సో, ఇప్పుడు నాకు మళ్ళీ నా డేటా సెట్ వచ్చేసింది. ఓకే. సో, నెక్స్ట్ వన్ ఇక్కడ మనము ఏం చేసామంటే ఇప్పుడు నేను ఆహ్, ఇక్కడ 10 ఇవ్వకుండా జస్ట్ అలాగా బ్లాంక్ హెడ్ ఫంక్షన్ ఇచ్చేస్తే నాకు 5 వాల్యూస్ మాత్రమే నాకు ప్రింట్ అవుతాయి. ఫర్ సపోజ్ నేనిప్పుడు 10 అని ఇచ్చానంటే నాకు 10 రోస్ నాకు ప్రింట్ అవుతాయన్నమాట. ఓకేనా? సో, నౌ లుక్ ఇట్ హియర్ 0 ఒక్క నిమిషం. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఓకే. సో, ఇలాగ నాకేమైందంటే 10 రోస్‌ని నాకు ప్రింట్ జేసింది. అర్థమైతుందా? అది. అవును. హ్మ్. ఓకే. ఫస్ట్ 10 రోస్‌లో నీకేం డేటా సెట్ ఏం డేటా వాల్యూస్ ఉన్నాయి ఏంటనేది నీకు కనుక్కోవాలనుకుంటే సో, యూ ఆర్ సపోజ్డ్ టు డూ థిస్. ప్రింట్ హెడ్ డాట్ సారీ డేటా డాట్ హెడ్ ఫంక్షన్‌ని మనం యూజ్ చేస్తాం. ఈ హెడ్ ఫంక్షన్‌లో నువ్వు ఏ వాల్యూ ఇయలేదంటే బై డిఫాల్ట్‌గా ఫస్ట్ 5 రోస్‌ని నువ్వు తీసుకొని డిస్‌ప్లే చేస్తది పైథాన్. సో, ఓకేనా? అండ్ యూ కెన్ పాస్ ద నంబర్స్ ఇన్‌సైడ్ ద పారాన్సిస్ టు సీ ఎ స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ రోస్. ఓకే. సో దట్ ఈస్ హ్మ్. యువర్ హెడ్. సో ఓకే. ఫస్ట్ 5 వాల్యూస్‌లో ఫస్ట్ 5 రో వాల్యూస్ నాకేమున్నాయి అనేది నువ్వు ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. ఓకే. సో ఈ ఫంక్షన్‌ని మనం యూజ్ చేయాలి. అర్థమైతుందా అది? హ్మ్. సో ద నెక్స్ట్ వన్. సో డేటా డాట్ ఇన్ఫో. సో నెక్స్ట్ వన్ ఏంటిదంటే డేటా డాట్ ఇన్ఫో. సో ఈ డేటా డాట్ ఇన్ఫో ఏం చేస్తదంటే దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద సమ్మరీ ఆఫ్ ద డేటా సెట్. ఓకే. నంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్. సో, కాలమ్ నేమ్స్ ఏంటివి? డేటా టైప్స్ ఏంటివి? హౌ మెనీ నాట్ నల్ అంటే నాన్ మిస్సింగ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి కాలమ్‌కి అండ్ అప్రాక్సిమేట్ మెమరీ యూసేజ్. సో, ఇప్పుడు నేను ఇది రన్ చేస్తాను. చూడు. సో, ఈ ఇన్ఫో సో, డేటా డాట్ ఇన్ఫో ఫంక్షన్ ఎందుకు అంటే గిన సో, ఈ 5 కైండ్ ఆఫ్ థింగ్స్‌ని నీకు డిస్‌ప్లే చేస్తది. ఫస్ట్ సో, ఇప్పుడు పైన డేటా డాట్ హెడ్ అయిపోయింది. సో, డేటా డాట్ హెడ్ అంటే ఏంటిదంటే సో, ఇఫ్ యూ వాంట్ టు నో సో, వాట్ ఆర్ ద వాల్యూస్ యూ ఆర్ హావింగ్. సో, కాలమ్ నేమ్ ఉంది. కాలమ్ నేమ్ కింద ఏ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి నాకి అనేది నువ్వు తెలుసుకోవాలనుకుంటే డేటా డాట్ హెడ్ వాడతాం. ఓకే. సో, ఈ డేటా డాట్ ఇన్ఫో ఎందుకు అంటే గదా దట్ గివ్స్ ద సమ్మరీ ఆఫ్ ద డేటా ఫ్రేమ్ ఆర్ ద డేటా సెట్. సో, దాంట్లో ఫస్ట్ వన్ నంబర్ ఆఫ్ రోస్. ఓకే. హ్మ్. నంబర్ ఆఫ్ రోస్ ఎన్నున్నాయి అనేది నాకు చూపిస్తది. సో, ఆల్‌మోస్ట్ ఐ యామ్ హావింగ్ 60 రోస్ నాకు చూపిస్తుంది. ఓకేనా? అండ్ ద నంబర్ ఆఫ్ కాలమ్స్. సో, నంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా నాకేంటిది సో, దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు షో
the number of columns I'm having. See, 60. Okay, 60 కాలమ్ డేటా సెట్స్ ఉన్నాయి. సారీ, 61 యాక్చువల్లీ. సో బట్ మనకి 16 ఉండేది. సో రేంజ్ ఇండెక్స్ ఏంటిదంటే 125 ఎంట్రీస్ ఉన్నాయి. అంటే సో కాలమ్స్ ఇలాగా. ఆ, సో ఇది ఓకే, నీకు ఇక్కడ 61 చూపిస్తుంది కౌంట్. ఓకేనా? సో ఉమ్, ఇటు కిందికి వచ్చేసరికి 125 చూపిస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ యువర్ నెంబర్ ఆఫ్ రోస్. సో రేంజ్ ఇండెక్స్ ఏంటిదంటే 125 ఎంట్రీస్ ఉన్నాయి. ఆ 125 ఎంట్రీస్ ని కూడా మనము రేంజ్ ఏంటిదంటే 0 to 124 మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ డేటా కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ గా నాకు 61 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో దట్ ఉమ్, ఈస్ యువర్ ఫస్ట్ ఇన్ఫో యూజ్ చేసినప్పుడు. సో కాలమ్ నేమ్స్. సో ఇక్కడ కాలమ్స్ నీకు కాలమ్ నేమ్ ఏమేమి ఉన్నాయి అనేది అన్ని చూపిస్తుంది. జీపీఏ, జెండర్, బ్రేక్ఫాస్ట్, క్యాలరీస్ చికెన్, క్యాలరీస్ డే, క్యాలరీ స్కోర్, కాఫీ, కంఫర్ట్ ఫుడ్, రీజన్స్ ఏంటివి, కోడెడ్, కుక్, సర్క్యూషన్, సో తర్వాత డైట్, కరెంట్, ఇవన్నీ మనకి కాలమ్ నేమ్స్ అన్నమాట. ఓకేనా? సో కాలమ్స్ నేమ్స్ ని కూడా డిస్ప్లే చేస్తుంది ఈ డేటా డాట్ ఇన్ఫో. సో నెక్స్ట్ వన్ డేటా టైప్స్. సో ఇంట్ 64. ఓకే, సో ఇంట్ వాల్యూ, ఫ్లోట్ వాల్యూ, ఆబ్జెక్ట్ వాల్యూ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? ఉమ్, సో నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఏంటిదంటే హౌ మెనీ నాన్ నల్, అంటే మిస్సింగ్ వాల్యూస్ లేవు. అంటే నాకు ఆల్రెడీ వాల్యూస్ ఉన్న వాటిని. ఓకే, సో మిస్సింగ్ వాల్యూ 3 నాకు వాల్యూ ఉంది, అది నాన్ మిస్సింగ్ వాల్యూ అన్నమాట, అక్కడ మెన్షన్ చేస్తుంది. సో ఒక్కొక్క కాలమ్ కి, ఇప్పుడు ఈ జీపీఏ కాలమ్ కి ఎన్ని నాన్ మిస్సింగ్ వాల్యూస్ అంటే నాకు ఆ, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అంటే 123 ఉన్నాయి అవుట్ ఆఫ్ 124. ఓకే, సారీ 125. అర్థమవుతుందా? ఆ, సో అదే అన్నమాట. సో జీపీఏ ఈజ్ యువర్ ఫస్ట్ కాలమ్, సో దట్ యూ కెన్ కాల్ ద ఇండెక్స్ 0. సో దీంట్లో నాకు 123 కాలమ్స్ నాకు ఫిల్ అయి ఉన్నాయి, ఆ రో వాల్యూస్ నాకు ఉన్నాయి. సో రిమైనింగ్ నాకు 1 వాల్యూ నాకు ఏదో మిస్సింగ్ వాల్యూ ఉంది అక్కడ. ఓకేనా? సో డేటా టైప్ ఏంటిదంటే ఆబ్జెక్ట్. ఓకేనా? సో నెక్స్ట్ జెండర్. జెండర్ లో నాకు అన్ని ఫుల్ గానే ఉన్నాయి, నో నల్ వాల్యూస్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ క్యాలరీస్ డేస్ చూసుకుంటే ఐఎమ్ హ్యావింగ్ 106. అంటే 106 మైనస్ 125 మైనస్ 106 అంటే నీకు ఆల్మోస్ట్ ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి? సో నీకు ఉన్నది వాల్యూస్ 106 వాల్యూస్ ఉన్నాయి. 125 లో మిస్సింగ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అనేది చెప్తుంది. ఓకేనా? సో ఉమ్, క్లియర్ అభి? నీకు ఈ ఆ, కౌంట్ అంతా వాల్యూస్ ఉన్నవి. ఓకేనా? ఉమ్, సో ఇక్కడ 123, సో అవుట్ ఆఫ్ 125. సో ఇప్పుడు నాకు జీపీఏలో 2 మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. అర్థమవుతుందా? 123 వాల్యూస్ ఉన్నాయి నాకు. 125 లో 123 వాల్యూస్ ఉన్నాయి, 2 మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఆ ఉన్న వాల్యూస్ ని నాకు డిస్ప్లే చేస్తుంది నెంబర్, అంతే. ఓకే. అర్థమైందా? ఇప్పుడు మనం ప్రజెంటీస్, అబ్సెంటీస్ అంటాం కదా. సో ఓవరాల్ గా నాకు 30 స్టూడెంట్స్ లో ప్రజెంట్ అయింది ఎంతమంది? 20. అబ్సెంట్ ఏంటైంది? 10. ఇక్కడ 123 నీకు ప్రజెంటీస్. అర్థమవుతుందా? ఉమ్, సో 125 అంటున్నాం అక్కడ కౌంట్. సో ఇప్పుడు నాకు అబ్సెంటీస్ ఎంతమంది 123 టు 125 లో? 2. టూ. సో 2 ఉమ్, ఇక్కడ నాకు మిస్సింగ్ వాల్యూ అన్నమాట. నవ్ యూ గాట్ ఇట్. ఆ, సో ఇలాగ మనకి అంతా డిస్ప్లే చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ యువర్ సమ్మరీ ఆఫ్ ద డేటా సెట్. సో రోస్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, సో వాల్యూస్ ఏంటివి, కాలమ్ నేమ్స్ ఏంటివి, ఎన్ని డేటా వాల్యూస్ ఉన్నాయి, ఉమ్, సో వాట్ ఆర్ దోస్ డేటా టైప్స్. ఓకే, సో ఎన్ని నీకు ప్రజెంటీస్ వాల్యూస్ ఉన్నాయి అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తుంది ఇక్కడ. సో దిస్ ఇస్ వై యూఆర్ యూజింగ్ ద ఇన్ఫో ఫంక్షన్. ఓకే, ఆ, సో ద నెక్స్ట్ వన్, సో డిస్క్రైబ్.
సో నెక్స్ట్ వన్ ఏంటిదంటే డిస్క్రైబ్ ఇక్కడ. సో ఈ డిస్క్రైబ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఓవరాల్ గా ఉన్నవన్నీ నీకు సమ్మరైజ్ చేస్తుంది. ఎలాగంటే సో మీన్ వాల్యూ లాగా, స్టాండర్డ్ డీవియేషన్ లాగా, మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ ఇలాగా మనకి డిస్ప్లే చేస్తుంది డిస్క్రైబ్. సో ఇప్పుడు నాకు జెండర్, సో జెండర్ ఉంది కదా ఇక్కడ, జెండర్ లో నాకు కౌంట్ 125 మెంబర్స్ ఉన్నారు. సో దాంట్లో మీన్ ఎంత వచ్చింది, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చింది, మినిమం వాల్యూ ఎంత, 25% ఆఫ్, ఇప్పుడు మనం 100 లో 25th పార్ట్ ఎంత, 50 పార్ట్ ఎంత, 75 పార్ట్ ఎంత అని క్యాల్కులేట్ చేస్తాం కదా. సో ఇది డిస్క్రైబ్ చేస్తుంది. డిస్క్రైబ్ ఫంక్షన్ అది చేసేది. సో డిస్క్రైబ్ ఫంక్షన్ ఏమీ చేయదు. సో జస్ట్ ఇప్పుడు ఈ స్కూల్ డేటా సెట్ ని నేను ఐ జస్ట్ రీప్లేస్ దట్ ఫంక్షన్. ఒక్క నిమిషం అవి, ఆ, అది ఎక్కడో పెట్టాను. సో నేను ఇప్పుడు ఇక్కడ డేటా సెట్ నేమ్ మారుస్తున్నా. చూడండి. సో అక్కడ డేటా సెట్ నేమ్ ఎలా అయితే ఉంటుందో అలాగే మనము రాయాలి. సో లేదంటే అది నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని చెప్పి చూపిస్తుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. మరి ఇప్పుడు ఓకే, ఎట్లా మళ్ళీ వేరే ఫైల్ పెడుతున్నారా? ఇప్పుడు వేరే ఫైల్ పెట్టినా. సో ఇంతసేపు ఫుడ్ అండర్ స్కోర్ కోడెడ్ మీద నేను చూపించాను మీకు ఇప్పుడు. సో నేను ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ అండర్ స్కోర్ మార్క్స్ మీద నేను క్లీనింగ్ చేస్తున్నా. ఓకేనా, ఉమ్, కన్ఫ్యూజ్ అవ్వకు, ప్రతిదీ అంతా సేమే. ఆ, సో దిస్ ఈస్ యువర్ ఆల్ డేటా సెట్. ఓకే, సో కంప్లీట్ డేటా సెట్ అంతా నీకు డిస్ప్లే చేస్తుంది, మనకున్న వాల్యూస్ అన్ని. ఓకేనా. సో నవ్ యూఆర్ గోయింగ్ ఫర్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ యువర్ డేటా సెట్. సో ఇప్పుడు నీకు కనిపిస్తుందా 5 డేటా సెట్స్, సారీ ఫస్ట్ 10 డేటా వాల్యూస్ ని నీకు చూపిస్తుంది. ఓకేనా అభి. ఉమ్, ఉమ్, సో సో డేటా ఇన్ఫో, సో డేటా ఇన్ఫోని నేను రన్ చేస్తున్నా. సో డేటా ఇన్ఫోలో నాకు ఇది వాల్యూ యాక్చువల్లీ. సో 55 ఎంట్రీస్. సో టోటల్ గా 10 కాలమ్స్ ఉన్నాయి. 10 కాలమ్స్ యొక్క నేమ్స్. సో దీంట్లో నాకు ఏమన్నా మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా? ఓకే, నాకు ఎక్కడ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి, ఓన్లీ ఏజ్, క్లాస్, దాని తర్వాత జెండర్ దగ్గర మాత్రం, సైన్స్ దగ్గర మాత్రమే నాకు మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఉమ్, సో దట్ ఈస్ యువర్ ఇన్ఫో. సో నెక్స్ట్, సో ఎందుకు నేను ఫైల్ ని చేంజ్ చేశానంటే సో నీకు డిస్క్రైబ్ చెప్పడానికి. ఓకేనా. ఉమ్, సో ఇప్పుడు, సో ఇప్పుడు ఈ డిస్క్రైబ్ ఏం చేస్తుంది అంటే దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ దిస్ కౌంట్, మీ మీన్ ఏంటిది, స్టాండర్డ్ డివియేషన్ ఏంటిది, మినిమం వాల్యూ ఎంత, 25th పార్ట్ ఆఫ్ వాల్యూ ఎంత, 50 పార్ట్ ఆఫ్ వాల్యూ ఎంత, 75 ఎంత, సో మాక్సిమం వాల్యూ ఎంత అనేది నీకు చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఉమ్, సో ఇక్కడ నీకు ఏంటిదంటే మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ, సో ఏజ్, క్లాస్, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు, సోషల్, టోటల్. ఓకే, సో ఇలాగా కొన్ని వాటిని మాత్రమే మనకి తీసుకొని, ఏజ్ తీసుకుంది, మ్యాథ్ తీసుకుంది, టోటల్ తీసుకుంది. సో దాంట్లో కొన్ని కాలం నేమ్స్ మాత్రమే తీసుకొని మనకి ఈ క్యాల్కులేషన్ అంతా చేసి ఇచ్చేసింది. ఓకే, ఆ, అర్థమవుతుందా అది? ఆ, దట్ ఈస్ అర్థమైంది. యువర్ డిస్క్రైబ్. సో నౌ కమింగ్ టు దిస్ హ్యాండ్లింగ్ ద మిస్సింగ్ వాల్యూస్. సో ఈ మిస్సింగ్ వాల్యూస్ ని నేను హ్యాండిల్ చేయాలి. సో మనకి ఇక్కడ డేటా సెట్ లో ఎక్కడన్నా మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా అనేది ఒక్కసారి చెక్ చేసుకుందాం. సో మనకి డేటా సెట్ ఉంది. సో మిస్సింగ్ వాల్యూస్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఓకేనా, ఉమ్, ఇక్కడ ఒకటి ఉంది. సో అలాగా మనకి 3 చోట్ల మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి, అంటే బ్లాంక్ ఉంది మనకి. సో దాన్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవాలి. సో దానికోసం నువ్వు మిస్సింగ్ వాల్యూస్ ఏమన్నా ఉన్నాయా ఐడెంటిఫై చేయడానికి నువ్వు రాయాల్సిన కోడ్ ఏంటిదంటే, సో దిస్ ఈజ్ యువర్ ఫంక్షన్ డేటా డాట్ ఈజ్ నల్. ఓకే, ఉమ్, డేటా డాట్ ఈజ్ నల్.
ఇక్కడి వరకే రాస్తే నీకు ఎస్ ఆర్ నో చూపిస్తుంది. ఓకేనా? ఉమ్, సో చెప్తాను. ఓకే. సో ఇప్పుడు నాకు ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే, ఫాల్స్ అంటే నాకు ఇక్కడ దట్ ఈస్ ఫాల్స్ అంటే నాకు వాల్యూ ఉందని, ట్రూ అయితే నాకు వాల్యూ లేదు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఒక ట్రూ, ఇక్కడ ఒక ట్రూ కనిపించింది నీకు. ఓకే. సో ఇంకా చెక్ చేసుకుంటే ఇక్కడ ఒక ట్రూ కనిపించింది. ఓకే. మళ్ళీ ఇక్కడ ఒక ట్రూ ఉంది. ఓకేనా? సో ట్రూ ఎక్కడైతే ఓకే. కనిపిస్తుందో అక్కడ నీకు మిస్సింగ్ వాల్యూ ఉన్నట్టు. ఓకే. మిస్సింగ్ వాల్యూ కానీ, నాయిసీ డేటా కానీ, సో ఇప్పుడు ఏజ్ దగ్గర ఏబిసి పెట్టడం అలా చేసాం కదా, ఆ కైండ్ ఆఫ్ ఉమ్, డేటా ఎక్కడైతే ఉంటుందో సో వాటి దగ్గర అంతా మనకి ట్రూ అనేది చూపిస్తుంది. ఫాల్స్ అంటే నీకు కరెక్ట్ గా వాల్యూ ఉంది అని. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్. సో వాట్ ఆర్ ద వేర్ ఆర్ ద నల్ ఆర్ ద మిస్సింగ్ వాల్యూస్ యు ఆర్ హ్యావింగ్. ఓకే. ఉమ్, సో దానికోసం ప్రింట్ డేటా డాట్ ఈజ్ నల్ ఫంక్షన్ ఇలా రాస్తాం. ఉమ్, అర్థమైందా అది? ఆ, సో ఇప్పుడు నాకు కౌంట్ కావాలి. సో ఓకే. సో కౌంట్ కావాలంటే ప్రింట్ డేటా డాట్ ఈజ్ నల్ డాట్ సమ్. సో ఇప్పుడు నాకు అన్నిటికీ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో స్టూడెంట్ ఐడిలో నాకు ఎక్కడ కూడా నల్ వాల్యూగా లేదు. సో దానికోసం 0 చూపించింది. నేమ్ లో కూడా నల్ వాల్యూ లేదు, 0 చూపించింది. జెండర్ లో నాకు ఒక్క వాల్యూ నల్ వాల్యూ ఉంది. సో ఏజ్ లో నాకు 2 ఉంది, క్లాస్ లో 1. ఓకే. మళ్ళీ సైన్స్ లో 1. సో రిమైనింగ్ అన్నిటిలో 0 ఉంది. సో నాకు ఇక్కడ 1 1 2 1 ఇవన్నీ నాకు నల్ వాల్యూస్ ఉన్న సమ్ ఆ పర్టికులర్ కాలం లో. ఓకే. ఉమ్,